బావుంది మేడం. యాహ్! హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనందరి గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకిను, పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియచేసుకుంటూ, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలండి. సో, 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ప్రోగ్రామ్‌ని మనం దిగ్విజయంగా చేసుకుంటూ వస్తున్నాం. సీనియర్ మాస్టర్స్ యొక్క సజ్జన సాంగత్యంలో. సో, ఇవాళ కూడా మనకి వైజాగ్ నుండి సిద్ధంగా ఉన్నారు లక్ష్మీ మేడం గారు. సో, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారిని ఇన్వైట్ చేసేసుకుందాం. మేడం వెల్కమ్ మేడం మీకు. ద థ్యాంక్ యూ మేడం. కంప్లీట్ మ్యాన్ అన్న ఈ ప్రోగ్రామ్‌కి వెల్కమ్. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. చాలా అద్భుతమైన ప్రోగ్రామ్‌ని నిర్వహిస్తున్నారు. థాంక్ యూ మేడం. థాంక్ యూ. టీఎంసీ ఛానల్ తను పత్రిసార్ మూవీస్ తీస్తూ చాలా అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నారు. ఆహ్, వెంకట్. ఈ వెంకట గారికి ఆత్మ ప్రణామములు. ఎందుకంటే ఇంతమంది దగ్గర అనుభవాలు తీసుకొని, ఇవన్నీ తిరిగి మళ్ళీ అందరికి అందించడము, ఇంకా దీంతో ఏం చేస్తారో అన్నీ చెప్పారండి. చాలా గుడ్ ఐడియా నిజంగా చెప్పాలంటే. సో, ఇంకపోతే నా ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారికి ఆత్మ ప్రణామములండి. ఎందుకంటే ఈరోజు ఇంత పెద్ద ప్లాట్‌ఫార్మ్ ప్రపంచమంతా తయారయింది అంటే కారణం అది గురువుగారి యొక్క విశేషమైన సంకల్పం అండి. చిన్నది కాదు. హ్మ్. ఎంత అద్భుతమైన సంకల్పం అంటే, పెడితే మనుషులు అలా పెట్టుకోవాలేమో టార్గెట్ అనిపించేలాగా చేసుకున్నారు. హ్మ్. సో, అలాగే నాకు ముందుగా గురువుగారి దర్శన భాగ్యం 90 ఏళ్ళలో మా ఇంటికి దగ్గరలోనే ఆహ్, నేను తమ్ముడు డాక్టర్ జీకేతో మా బ్రదరేనండి లాస్ట్ తమ్ముడు. తమ్ముడు ద్వారా ధ్యానంలోకి రావడం జరిగింది 97లో. అప్పటికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఫుల్‌గా. ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవడానికనే ధ్యానంలోకొచ్చాను నేను. తమ్ముడు అప్పటికి 3 ఏళ్ళు బట్టి చెప్తున్నాడు. "అక్క ధ్యానం చెయ్యండి బావుంటది" అంటే అలాగా పక్కన పెట్టాము. ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ సివియర్ అయ్యేదాకా అప్పుడు పట్టుకున్నాననమాట ధ్యానాన్ని. చక్కగా 2 నెలల్లో అన్ని అనారోగ్యాలు తగ్గించుకొని ఇంక మరి వెనక్కి తిరిగి చూసుకోలేదండి. ఆ తర్వాత పత్రి సార్‌ని నేను కలవడం జరిగింది. 97 మిడిల్‌లోని సార్‌ది వైజాగ్ సిటీలో పెట్టారు. మా ఇంటికి 12 కిలోమీటర్ల దూరంలో. ఆ రోజు ముందు, ముందు రోజు శనివారం సాయంత్రం మా ఇంటికి దగ్గరలోనే 2 కిలోమీటర్ల దూరంలో పెట్టారు. పెడితే యోగా విలేజ్‌లో పెట్టారు. మా వారు అస్సలు ఒప్పుకోలేదు. అంటే మా ఇంట్లో అందరూ ఒక పెద్ద పరువు కుటుంబంలో అలా ఘోషా స్త్రీల్లాగా ఇంట్లోనే ఉంటారు తప్ప నాన్నమ్మ దగ్గర నుంచి అలా ఉంటారనమాట. హ్మ్. అందుమూలన నన్ను ఒప్పుకోలేదు. మన ఇంటా వంట లేదు అలా వెళ్ళడాలు నువ్వేమి ఎళ్ళక్కర్లేదు ఇంట్లో ధ్యానం చేసుకో చాలు అని చెప్పేసారు. అనేస్తే ఇంక అడిగిన తర్వాత కాదన్న తర్వాత ఇంకెళ్ళలేము ఒప్పుకున్నాను. మళ్ళీ సార్‌ది ఆదివారం ఉదయం సిటీలో జరుగుతుంది. ఫుల్ డే వర్క్‌షాప్. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు. అప్పుడు వన్ డే వర్క్‌షాప్‌లు సారే చేసేవారు ఎక్కువగాను. అయితే నాన్నాళ్ళు వెళ్తూను నా దగ్గర అడగడానికని ఆగారు. "ఏమ్మా మేము వెళ్తున్నాము సిటీలోకేమి వస్తావేంటి?" ఇంకా అడిగిందే తడువుగా నేను వాళ్ళతో వ్యాన్‌కెళ్ళిపోయాను. మా వారికి చెప్పలేదండి. ఎందుకంటే ముందు రోజు చెప్పాను పంపించలేదు. అందరూ అంటున్నారు గురువుగారు చాలా బాగా చెప్తారు. మా ఇంటికి అప్పటికి 2 టైమ్స్ వచ్చారు గానీ నేను గురువుగారిని కలవడానికి వెళ్ళలేదు. ఎందుకంటే మా ఆయన గారు ఎక్కువగా ఎక్కడికి పంపించరు. అమ్మ వాళ్ళ ఇంటికి కూడా నేను వెళ్ళింది చాలా చాలా తక్కువ. సో, అందుమూలన ఇంకా వెళ్ళలేదు. అందరూ అంటున్నారు, "గురువుగారు చాలా చెప్తారంట. చాలా ఫ్లూట్ ప్లే చేస్తారంట" అని వింటున్నాను. ఇంకా అతనికి చెప్పకుండా నేను నాన్న వాళ్ళతోటి వెళ్ళిపోయానన్నమాట. వచ్చిన తర్వాత ఎలాగో పనిష్మెంట్ జరిగిందనుకోండి, అది వేరే విషయం. హ్మ్. ఎందుకంటే అది ఎక్కడికి వెళ్ళకపోతేనే ఇంట్లో ఉంటేనే గొడవలు. అలాంటిది చెప్పజేయకుండా వెళ్ళిపోయానంటే ఇంక అతని దృష్టిలో ఓ పెద్ద నేరం అన్నమాట అది. నేను రెడీ పడిపోయి వెళ్ళిపోయాను. సరేలే ఒక మంచి పనికి ఒక గురువు గారిని కలుసుకోవడానికి ఎళ్తున్నాను. ఏం జరుగుతే అది జరగనీలే. ఏమీ లేని దానికే ఎన్నో ఫేస్ చేస్తున్నాను అని అనుకోని ఊరుకొని ఎళ్ళిపోయానండి. ఎళ్ళిపోయి సాయంత్రం 4 వరకు గురువుగారి దగ్గర ఫస్ట్ టైమ్ పత్రి సారు 45 నిమిషాలు ఫ్లూట్ మెడిటేషన్ చేయించారండి ముందు వెళ్ళగానే. ఇంకా ఫ్లూట్ విని 45 నిమిషాలు నేను ఎంతో అద్భుతంగా ధ్యానంలోకి వెళ్ళాననమాట. అంతవరకు ధ్యానంలోకి వెళ్ళడం, మెలకువ రావడం, మళ్ళీ 10 నిమిషాలకి, 15 నిమిషాలకి మళ్ళీ ఆలోచనలు రావడం, మళ్ళీ కట్ చేస్తూ వెళ్ళడం. మనకు తెలిసిందే కదా! అలా జరుగుతుంది. ప్రతిసారి 45 నిమిషాలు ఫ్లూట్ చేసినప్పుడు నేనెక్కడ అసలు చాలా బాగా
నాకు ధ్యానం కుదిరిందన్నమాట 45 నిమిషాలు. మరి నేను కళ్ళు తెరవనే లేదు, ఆలోచన లేదు. సార్ ఓకే చెప్పేసారు. అబ్బా! ఎంత అద్భుతంగా ఉంది. ఇన్ని రోజులు బట్టి చేస్తున్నాను. ఇంతలాగా నేను లోపల జర్నీ చేయలేదు. నేను కూడా ఈ ఫ్లూట్ ఇలా నేర్చుకోవాలి. నేర్చుకొని ఇలా అంతా లోపలే అప్పటికే అంటున్నారు. అంతా లోపలే ఉంది. లోపలికే వెళ్ళాలంట. బయట ఏమీ లేదు. అంతా లోపలే ఉంది. లోపలే తెలుసుకోవాలి అని ఇలా చెప్తున్నారు. అది నాకు గుర్తుండి అంతా లోపలే ఉందంటున్నారు కదా! అందరిని లోపలికి తీసుకువెళ్తే బావుంటది. నేను కూడా ఫ్లూట్ నేర్చుకోవాలి అని ఆ రోజు నాకు సంకల్పమైతే బాగా పడిందండి. పడిన తర్వాత నేను 2003, 4లో వైజాగ్‌లో గురువుగారి దగ్గరికి వెళ్ళాను ఫ్లూట్ నేర్చుకోవడానికని. వెళ్తప్పటికి ఆయనన్నారు అప్పటికి నేను 45 కేజీలున్నాను. "అమ్మా లేడీస్ ఫ్లూట్ నేర్చుకోవడం చాలా కష్టం. మీరు ఫ్లూట్ వద్దు. ఇంకేదైనా ఇన్‌స్ట్రుమెంట్‌లోకి మారిపోండి. కీబోర్డో ఏదైనా తీసుకోండి" అన్నారు. నాకు ఆ మాటలే నచ్చలేదండి. ఎందుకంటే ఫ్లూట్ నేర్చుకోవాలి అని ఒక స్ట్రాంగ్ మైండ్ అయితే పడిపోయింది అప్పుడే 97లోనే. ప్రతిసారి ఫస్ట్ ధ్యానం చేసినప్పుడే. ఇప్పుడు అనిపిస్తదండి. ఇప్పుడు ఫ్లూట్ నేర్చుకున్నాను. చక్కగా ధ్యానం క్లాసుల్లో ప్లే చేస్తూ ఉంటాను. చాలా ఎంజాయ్ హ్మ్. చేస్తుంటాను. మంచిగా మెడిటేషన్‌కైతే చాలా బావుంటుందండి. పండితులతో పాటుగా వేదికనెక్కి వాళ్ళ సమక్షంలో వాళ్ళతో పాటుగా ప్లే చేయలేను గానీ, ధ్యానానికైతే చాలా అద్భుతంగా ధ్యానం కుదురుతదండి. అంతవరకైతే చేస్తున్నాను. 2 అవర్స్ అయినా ఇప్పుడు చూడకుండా చేయగలుగుతున్నాను. ఇప్పుడు నాకు నా ఫ్లూట్ నా చేతిలో ఆయుధంలా తయారైపోయింది. ఎక్కడికైనా గుడికి వెళ్లి, అక్కడ ఏదైనా విదేశాలు వెళ్ళినప్పుడు, బయట ఎక్కడికి వెళ్ళినా ఒక ఫ్లూట్‌లో కొంచెం దేవుడికి 4 పాటలు పాడతానండి అని అడుగుతాను. అడగగానే వాళ్ళు చక్కగా "ఓ చెయ్యండమ్మా సంగీతం కదా పాడండి" అంటారు. సంగీత ఫ్లూట్ పాడుతూ కూర్చుంటూ ఒక్కొక్క పాట ప్లే చేస్తూ వచ్చిన జనాలు ధ్యానానికి కూర్చోబెట్టేస్తా. అలా హ్మ్. చేస్తున్నాను. సో, అలా స్టార్టింగ్ పత్రి సార్ దగ్గర ఫ్లూట్ అనేది సార్ నాకు ఇప్పుడు నేను అనుకున్నాను. నేను పట్టుకున్నానని. ఇప్పుడు నాకేమనిపిస్తదంటే, నేను పట్టుకోలేదు. సారే ఫ్లూటు చెయ్యమని హింట్ ఇచ్చారని మాత్రం నాకిప్పుడు అనిపిస్తుందండి. ఎందుకంటే, అంత గట్టిగా దాన్ని సాధన చేస్తున్నాను. సో, అలా ఆహ్, ఫస్ట్ టైమే పత్రి సార్ దగ్గర నేను సార్‌ని చూసినప్పుడు చాలా అద్భుతంగా ధ్యానం చేయడం. ఇంక నా మనసులో పత్రి సార్ అంటే ఒక ముద్ర పడిపోయిందండి పూర్తిగా. పడిపోయింది. నేను అప్పటినుంచి ఇంకొంచెం ధ్యానం సాధన ఎక్కువ చేస్తూ రాత్రుళ్ళు సాధన పెట్టాను. పుస్తకాలైతే ఇంకా ఎందుకంటే ఇంట్లో ఉన్నాను. నేను బయటకి వెళ్ళట్లేదు ఎక్కువగాను. మా వారు పంపించేవారు కాదు. అందుకని ఇంట్లో పుస్తకాలన్నీ బాగా చదవడం మొదలుపెట్టానండి. ఒక 5, 6 ఏళ్లయింది. పుస్తకాలు క్లాసులు చెప్పడానికి ఎళ్తుంటే ఇంకా ఏం చెప్పలేకపోతున్నాం బాగా. అప్పుడు మా చెల్లెలు కొడుకుని అడిగాను. "ఒరేయ్! పుస్తకాలు చదువుతున్నాం గానీ గుర్తుండట్లేదు. ఏం చేయాలి? క్లాసులు చెప్పడానికి ఇంకా రావట్లేదు" అనేసంటే, అన్నాడు "పత్రి సారు ఒక్కొక్క పుస్తకాన్ని 10-15 సార్లు చదివారట ఆంటీ. నువ్వు అలాగే చదివు ఆంటీ. చదివితే వస్తదని" చెప్తే, నిజంగా ఆ మాట పట్టుకున్నానండి. ఒక్కొక్క పుస్తకాన్ని మరి 'మరణం లేని మీరు', 'ఆత్మాయణం' గానియండి, 'ఒక యోగాత్మది' ఇలా పుస్తకాలన్నీ ఇంక ఎక్కువగా చదవడం మొదలుపెట్టాను. 15 సార్లు ఒక్కొక్క బుక్కు చదివేటప్పటికి నా జీవితంలో అవి నాకు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అందుకే ప్రతిసారి మనం పుస్తకాలు బాగా చదవమంటారు గురువుగారు. సో, అలా ఆహ్, పత్రి సార్ దగ్గర ఫస్ట్ స్టార్టింగే నేను సంగీతం అందుకున్నానండి. తర్వాత నుంచి సార్ చెప్పినవన్నీ పాటిస్తూ మ ఎప్పుడు నేను తర్వాత వైజాగ్‌లో పిరమిడ్ కట్టినప్పుడు గాని, సారు సంవత్సరానికి 3 సార్లు వైజాగ్‌లో క్లాసులయ్యేవి. అయినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి ఎక్కువగా వచ్చేవారు. వచ్చినప్పుడల్లా ఎప్పుడూ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండేవారు. జిగ్గ గారింట్లో. అక్కడికి కొంత వెళ్ళడం జరిగేది. క్లాస్‌కి వెళ్ళినప్పుడు ఎప్పుడు సార్ దగ్గర నుంచి నాకొకటే వచ్చేదండి. అంటే మరి నేను నేర్చుకోవాల్సిన వాక్క్షేత్రమే వచ్చేది. ఎప్పుడూ కూడా. వచ్చి ఆహ్, ఒకసారి పిల్లలందరితో కలిపి వ్యాన్‌లో మాట్లాడుకొని సార్ దగ్గరికి వెళ్తున్నాం. వెళ్తుంటే వెళ్ళాం. క్లాస్ ఇంక స్టార్ట్ అవుతుంది. ఉదయం 10కి. సారు ఇంక గట్టిగా ఫోర్స్‌గా నీ నోటిలోని మాటే నీ నుదిటి మీద బొగ్గు గీత, బొగ్గు గీత. వాక్క్షేత్రం ఎలా ఉండాలి? మాటలు ఎలా ఆడాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట. నాకు చాలా మనసుకు తగిలింది. ఆ మాట సారన్నది. ఏంటి ఇంతలా చెప్తున్నారు పెద్దాయన వాక్క్షేత్రం, వాక్క్షేత్రం అంటున్నారు. నేనేం చేశానబ్బా! ఈరోజు ఏం మాట్లాడాను అప్పటికప్పుడని చెక్ చేసుకున్నానండి. చేసుకుంటే ఇంట్లో నుంచి బయలుదేరుతూ వ్యాన్‌లో వచ్చాము. వ్యాన్‌లో తమ్ముడు పిల్లలు, మరదళ్ళు అందరము ఉన్నాం మొత్తం
10 మెంబర్స్ పైనే వ్యాన్ పట్టుకొని సిటీలోకి వచ్చాము. భద్ర సార్ క్లాస్ దగ్గర. వస్తూ వ్యాన్‌లోని ఏం చేసామంటే ఫుల్ పిచ్చి పిచ్చిగా మాటలు, జోక్స్, అంత్యాక్షరి గంటంపావు జర్నీ అనమాట మా ఇంటి దగ్గర నుంచి సారు మెడిటేషన్ జరిగే హాల్ దగ్గరికనమాట. సో, పిచ్చిగా మాట్లాడుకుంటూ, అంత్యాక్షరి చేసుకుంటూ వచ్చామనమాట. వచ్చిన వెంటనే సారు గట్టిగా స్టేజ్ మీద ఉండి అంటే ఒకసారి ఒక మాట చెప్పినాడు. అది ఒక్కళ్ళకే కాదండి. అందరికి చాలా మందికి వర్తిస్తాయి. ఎంతోమంది ఈ ఈ రోజుకి అప్పుడు వినేవాళ్ళమి. మేడం ఈరోజు సార్ క్లాస్ ఏదో నా కోసమే చెప్పారండి. నా కోసమే చెప్పారండి. ఎంత బాగా నాకు ఏదైతే ఉందో నేను ఏదైతే సార్‌ని అడగాలనుకోని వెళ్ళానో, అది సార్ నోటంటే వచ్చిందని ఇలా ఒక 10 మంది చెప్పేవారు. పత్రి సార్ క్లాస్ అయినప్పుడు. ఇంకా నాకైతే మరి ఎన్నో అడగాలనుకోని క్వెషన్‌లు పెట్టుకొని బోలెడన్ని వెళ్ళేదాన్ని మైండ్ నిండా. ఏవి అడక్కముందే ఒకటి సార్ దగ్గర నుంచి ఆ గ్రూప్‌లో అలాగెళ్ళి నిలబడేటప్పటికి ఆన్సర్‌లు వచ్చేసేవన్నమాట. అంటే ఎంత అద్భుతం అంటే ఎవరికేం కావాలో అవి గురువు నుంచి అందుకోబడేది. అయితే ఎప్పుడు వెళ్ళినా సారు వాక్క్షేత్రం గురించి చెప్పేటప్పుడు ఆ రోజు నేను గమనించుకున్నాను. వ్యాన్‌లో వచ్చినప్పుడు మేము అన్ని మాట్లాడుకొని వచ్చాం కదా! అయితే మాట్లాడుకోవడం తప్ప ఏంటి అంటే ఒక గురువు దగ్గరికొచ్చినప్పుడు మనం మైండ్ ఎంత ఖాళీ చేసుకొని, ఎంత వినయంగా, ఎంత వినమ్రతగా వెళ్తామో, ఆ ప్రభావము గురువు దగ్గరికి మనం వెళ్ళినప్పుడు గురువు ఇచ్చిన ఆ జ్ఞానాన్ని మనం పట్టుకుంటాము. బుర్ర నిండా ఇప్పటికే తెల్లవారులేసినొచ్చి మనకు అనేకం ఉంటాయి. అందులో మేము సినిమా పాటలు, అంత్యాక్షరి పాడుకొని ఇదంతా చేసుకొని మైండ్‌ని ఎంత ఖరాబ్ చేసుకొని ఎళ్ళేటప్పటికి ఆ ప్రాంగణంలోకి అడుగుపెట్టినప్పటికి సార్ చెప్పింది వినబడుతుంది. వాక్క్షేత్రం ఎలా ఉండాలి? నీ వాక్కులు ఎలా ఉండాలి? నీ వాక్కులే నీ నుదుటి మీద తలరాత, గీతలు అని తిడుతున్నారు. అప్పుడు నేను రియలైజ్ అయ్యానండి. తర్వాత 2, 3 సార్లు ఎప్పుడు సార్ క్లాస్‌కి నేను వెళ్తున్నా, నాకు వాక్క్షేత్రమే వచ్చేది. అప్పుడు నేను అది వాక్క్షేత్రాన్ని చాలా బాగా నేను సరిచేసుకున్నాననే చెప్తానండి. ఎందుకంటే మా ఇంట్లో అందరూ ఏం మాట్లాడుతున్నా నేను చాలా తక్కువ మాట్లాడతాను. చాలా సైలెంట్‌గా ఉంటాను కూడా. తర్వాత నాకర్థమైంది వాక్కుల యొక్క రిజల్ట్. మన వాక్కులే మన జీవితాన్ని శాసిస్తాయి. మనకు తెలుసు కదండీ! హ్మ్. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు అనేది నీ వాస్తవానికి నీ వాక్కులే సృష్టికర్త అని నేనైతే మాత్రం అంటానండి. గురువుగారి దగ్గర అవి నేను నేర్చుకున్నాను. అలాగే ఎన్నో సార్లు అత్తరు సార్ వెనకాతల వెళ్దామని తిరిగేదాన్ని. సార్ వెనకాతల ఎళ్తే బోలెడు విషయాలు తెలుస్తాయి అని చెప్పేసి. అలా వెళ్ళేదాన్ని. సాయంత్రం వరకు ఉండేదాన్నండి. రాత్రి వరకు ఒక రాత్రి ఉండి, మర్నాడు తెల్లవారి 3 రోజులు సార్‌తో తిరుగుదాము, వారం రోజులు తిరుగుదామని వెళ్ళిపోయేదాన్ని బట్టలు పట్టుకొని. కానీ మళ్ళీ ఒకే రోజు ఉండేదాన్ని, మళ్ళీ తిరిగొచ్చేసాను. తిరగలేకపోయేదాన్ని ఎక్కువ. ఎందుకంటే సార్ దగ్గర ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగా మాటలు మాట్లాడాలి. ఎవరింటికైతే వెళ్తామో వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు ఎక్కువగా మాట్లాడడం, గడగడ వాగడము అది చేయకుండా కొంచెం సైలెంట్‌గా ఉండాలి. హ్మ్. ఇది ఇది ఏ పని లేకుండా ఉండాలి. నాకెప్పుడు నిరంతరం పని చేయడం అలవాటనమాట. పుస్తకాలు చదువుతూ ఉండడం, లేకపోతే ఒక సంగీతం పాడుకుంటూ ఉండడం, లేదా ఫ్లూట్ ప్రాక్టీస్ ఉండేది. ఆ ఫ్లూట్ ప్రాక్టీస్ చేయడం. సార్ వెనకాల తిరిగేటప్పుడు ఫ్లూట్ ప్రాక్టీస్ చేయలేం. వేరే వాళ్ళు ఉంటున్నప్పుడు చేయలేం కదండీ! తర్వాత మాటలు ఎక్కువగా అందరూ మాట్లాడేసేవారు గానీ, నేను మాట్లాడేదాన్ని కాదు. మరి సార్ దగ్గర నాకు మౌనంగా ఉండాల్సొచ్చేదనమాట. గడగడ మాట్లాడితే బయట మాట్లాడేస్తూ ఉంటే లోపల సారు దబేల్‌మని పడిపోయి ఎవరో ఒకరిని కొడుతూ ఉండేవారు. అంటే అప్పటికి అర్థమవుతది. అమ్మో! వాగుతున్నాను వాళ్ళు లోపల పడిపోతున్నాయి దెబ్బలని చెప్పేసి. అంటే నాకలాగా ఆ లింక్ కలిసిందనిపిచ్చేదనమాట. సింక్ అయ్యేదనమాట. నేను ఆలోచన సరికాని ఆలోచన చేసినట్టుగా అక్కడ లోపల నుంచి పటేల్‌మని దెబ్బలు పడేవి. లోపల ఎవరో ఒకరిని సార్ కొట్టేసేవారు బుక్‌లో. అప్పుడు నాకర్థమయ్యేది ఇక్కడ సరిగాదు నేను థింక్ చేయట్లేదు. సరిగాని ఆలోచన చేస్తున్నాను. అమ్మో! అని చెప్పేసి చాలా జాగ్రత్తగుండాలని. గురువు దగ్గర అంతా అవేర్‌నెస్సే మనకి. సార్ దగ్గరున్నప్పుడు కూర్చోవడము ఒక అవేర్‌నెస్సే. ఎలా పడితే అలాగా కూర్చోలేము. తర్వాత మాట్లాడడము కూడా జాగ్రత్తగా ఆచితూచి అవసరమైనంతే మాట్లాడాలి. క్లాస్‌లా చెప్పొచ్చు. కానీ ఓవర్‌గా అక్కడ చెప్పడం అనేది గూడా అక్కడ ఉండదు. సైలెంట్‌గా పుస్తకం చదువుకోవచ్చు. మనకెవరు అక్కడేమి ఉండదు. సో, ఫుడ్ కూడా ఆ ఫుడ్ సార్ తినే విధానము, వడ్డించే విధానము, వండే విధానం, ఆ వండడానికని సార్ వంటగదిలోకెళ్తే ఒక్కొక్కసారి సార్ రానిచ్చేవారు కాదు. అంటే మేబీ నా ఆలోచనలో లేకపోతే ఆ ఇంటి గలవాళ్ళు వండాలి అనేవారు. సారయితే
ఆ ఇంట్లో ఎవరింటికైతే వెళ్తున్నామో వాళ్ళు వండడము, సంథింగ్ వాళ్ళని వడ్డించడము చేయమనేవారన్నమాట. అందుకుగానేమో మీరెందుకు వెళ్ళిపోండి, మీరెళ్ళిపోండి అనేవారు. ఒక్కోసారి ఫీల్ అయిపోయేదాన్ని. ఎందుకు నన్ను వంటగదిలోకి రానివ్వట్లేదని. అని ఓహ్! నా పని వంటగది కాదు. ఆహ్, బయట కూర్చొని అందరితో మాట్లాడడమో, లేకపోతే సైలెంట్‌గా ఉండడమో అనుకోని మళ్ళీ వచ్చేసా. అలా ఒక రోజు ఉండేదాన్నండి. రెండో రోజుకి ఇలా కూర్చొని ఏం చేస్తాము సైలెంట్‌గా ఉండాలి. అదే ఇంటికెళ్ళిపోతే ఫ్లూట్ ప్రాక్టీస్ చేసుకుంటాను కదా! నాకు ఫ్లూట్ అయినా అవుతుంది కదా! ఫోన్‌లో ఎవరితోనైనా మాట్లాడతాను కదా! కౌన్సెలింగ్‌లు చేస్తూ ఉండేదాన్ని అని చెప్పేసి మళ్ళీ ఒకరోజు మర్నాడు సాయంత్రానికి మళ్ళీ నా బ్యాగ్ పట్టుకొని తిరిగాను వచ్చేసాను. హైదరాబాద్ అని, రాజమండ్రి అని, మరి విజయనగరము, వైజాగ్ నుంచి విజయనగరం, శ్రీకాకుళము 2, 3 గంటల జర్నీ. 2 డేస్ ఉండేవారు సార్ ఆ ఏరియాలో అంటే అలా వెళ్ళేదన్నమాట. సో, అలాగా వెళ్ళినప్పుడల్లా అయితే చాలా అద్భుతమైన విషయాలు సార్ దగ్గర తెలుసుకోవడం అనేది జరిగిందండి. ఎన్నో ఎన్నో విషయాలు సారు స్టేజ్ మీద చెప్పేటప్పుడు కన్నా రూముల్లో కూర్చొని భోజనం అయిన తర్వాత డెప్త్ విషయాలు చెప్తారు అన్నీ. సింపుల్ చేసి చెప్తారనమాట మరింతగనమాట. సభా ప్రాంగణంలో చెప్పేది ఒకలా ఉంటది. పిల్లలకి ఇంట్లో మాట్లాడేది వేరుగా ఉంటది. డెప్త్ సబ్జెక్ట్‌ని చాలా ఈజీగా, చాలా సింపుల్‌గా చేసి మళ్ళీ చెప్పేవారన్నమాట. అంటే స్టేజ్ దగ్గర వేల మందిలో చెప్పినప్పుడు డెప్త్ సబ్జెక్ట్ ఉండదు. అక్కడ సింపుల్‌గానే సబ్జెక్ట్ ఉంటుందంతే. కానీ ఇక్కడ ఇలా రూముల్లో కూర్చునేటప్పుడు, భోజనం అయిపోయి విశ్రాంతి తీసుకునేటప్పుడు, రాత్రులు క్లాస్ అయిన తర్వాత 9-11, 12 వరకు సార్‌తో కూర్చుంటే రూమ్‌లో అందరూ 15, 20 మంది రూముల్లో పడతారు కదండీ! అలా కూర్చునేటప్పుడు చాలా అద్భుతంగా సార్ దగ్గర నుంచి అద్భుతమైన జ్ఞానం వచ్చేదనమాట. అందులో భాగంగానే 2015, 16 టైంలో అనకాపల్లిలో హ్మ్. ఈ ప్రోగ్రామ్ అయింది. ఐఎఫ్ఎస్ఎస్ చేశారండి. చేసినప్పుడు 3 రోజులు ప్రోగ్రామ్ అయిపోయింది. అయిపోయినప్పుడు సాయంత్రం ఇంక ప్రోగ్రామ్ అయిపోయింది. అందరూ వెళ్ళిపోయారు. రాత్రి 8 గంటలకు సారు ఖాళీగా ఉన్నారు. అప్పుడు మేము ప్రోగ్రామ్ చేసున్నాం కదా! మేమందరం కూడా 3 రోజులు వెళ్ళామండి. ఎళ్ళినప్పుడు అప్పుడు చెప్పారు. "ఆత్మకి సంతృప్తి అనేది ఉండదు" అన్నారు. ఇదేంటి ఆత్మకు సంతృప్తి లేకపోవడం ఏంటి అని నేనంటే, మీరు ఎన్ని చేస్తూ ఉన్నా ఒకటైపోతది ఇంకోటి, ఒకటయ్యేసరికి ఇంకోటి, ఇంకో పని అయ్యేసరికి ఇంకో పని వస్తూనే ఉంటుంది. ఒక పుస్తకం రాస్తే ఇంకో పుస్తకం. ఒక యజ్ఞం చేసేటప్పటికి ఇంకా పెద్ద యజ్ఞం చెయ్యాలి. ఇంకోటి చేసేటప్పటికి నెక్స్ట్ ఇంకొక ఊరికి వెళ్లి చెయ్యాలి. ఇలాగా రకరకాలైన కర్మల్లోని ఆత్మ ఉంటూనే ఉంటది. ఎప్పుడూ చేస్తూనే ఉండడమే తప్ప అమ్మయ్య చేసేసాము, అయిపోయిందనేది మాత్రము ఎక్కడా ఉండదని చెప్పేసి ఆత్మకి సంతృప్తి అనేది ఉండదు. సార్ ఇంకా అయిపోయింది సార్ వర్క్ చేశాను సార్ బాగా యజ్ఞం జరిగిందండి అనంటే నవ్వేవారు చిరునవ్వు. అప్పుడు చెప్పారనమాట. ఇప్పటికి మాకు గుర్తుండిపోయిందండి. అలాగే ఉంటదండి. ఒక ఒక వర్క్ చేస్తాము, ఒక బుక్ రాస్తాము, లేకపోతే ఇంకోటేదో చేస్తాము. మళ్ళీ ఇంకొక వర్క్ వెంటనే వితిన్ నాకైతే మరీ మిరాకిల్ ఏంటంటే ఒక క్లాస్‌కి వెళ్తాను. ఏదో ఒక సిటీలోనో లేకపోతే బయటో అన్ని ఏరియాలకి నేను క్లాసులకి వెళ్తానండి. వెళ్ళినప్పుడు రిటర్న్ ఇంకా బస్సులో కూర్చుంటప్పటికి నెక్స్ట్ మళ్ళీ ఎక్కడికో ప్లాన్ పడిపోతదప్పుడే. ఆ బస్సులో కూర్చొని ధ్యానం చేస్తాం కదా! ఆ కార్‌లోనో, ఆ ఫ్లైట్‌లోనో, ఆ ట్రైన్‌లోనో వచ్చిన ధ్యానంలో కూర్చునేటప్పటికి ఇంకా ఒక ట్రిప్పు కంప్లీట్ అవుతది. ఇంకా లాస్ట్ ఇంకా మళ్ళీ వాళ్ళ ఫోన్‌లు, వర్కు అండ్ పెండింగ్ వర్కులన్నీ ఉంటాయి. అవి చూస్తూనే ఉంటాం. మళ్ళీ ఇంకొక వర్క్‌కి రెడీ పడిపోతుంటామనమాట. ఇన్నర్ నుంచి వాయిస్ మెసేజ్ రావడం తయారైపోతాం. సార్ చెప్పారన్నమాట. సో, ఆత్మకెప్పుడు తృప్తనేది ఉండదు. చేస్తూనే, చేస్తూనే ఉండాలి అని చెప్పేసి. సో, ఇలాగా అతడి సార్ దగ్గర ఎన్నో విషయాలు విన్నవి మళ్ళీ మన జీవితంలో ఇంప్లిమెంటేషన్‌కి రావడం అనేది నాకు సార్ దగ్గర నుంచి నాకు చాలా ఎక్కువగా నేను నేర్చుకున్నానండి. అలాగే సార్ దగ్గర నుంచి మరొకటేంటంటే బెంగుళూరు పిరమిడ్ వ్యాలీలో కొన్ని రోజులు నేను ఉన్నానండి. 2005 నుంచి ఇంచుమించుగా. పిల్లల జాబ్ పరంగా. సార్ నెలలకి వచ్చేవారనమాట బెంగుళూరు పిరమిడ్ వ్యాలీకి. అప్పుడు వ్యాలీ కడుతున్నారు కదా! ఆ పనులెక్కువ వీక్షించడానికి కూడా వచ్చేవారు. వచ్చినప్పుడల్లా ఎన్ని విషయాలు చెప్పేవారో. నేను బెంగుళూరులో ఉన్న మా హౌస్ నుంచి పిరమిడ్ వ్యాలీకి వెళ్తూ ఉన్నప్పుడు ట్రాఫిక్ జామ్ అయిపోతే సాధారణంగా మనం విసుక్కుంటాం. అబ్బా! ఈ ట్రాఫికు ఇలా ఉంది అని మనం ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడేస్తాం. అలా నేను విసిగిపోతుంటే,
బెంగుళూరు ట్రాఫిక్ మీకు తెలిసిందే చెప్పక్కర్లేదు. చాలా ఎక్కువ ట్రాఫిక్. పిరమిడ్ వ్యాలీకి వెళ్ళాలంటే సిటీలో నుంచి 3 అవర్స్, 2½ అవర్ పట్టేదనమాట. యాక్చువల్‌గా 1 అవర్ దూరమే కార్‌లో వెళ్తే. బస్సులో వెళ్ళేసరికి 2:30 గంటలు, 3 గంటలు కూడా ఒక్కోసారి అయ్యేది. అంత ట్రాఫిక్ కూడా ఉంటదనమాట అక్కడ. ట్రాఫిక్ ఇసుక్కుంటే సార్ అన్నారు, "నీకెందుకు ట్రాఫిక్ సంగతి?" హాయ్ అండి. "నీకెందుకు ట్రాఫిక్ సంగతి? నీ చేతిలో ఏముంది? పుస్తకం ఉంది కదా! బోర్ అనేది ఎక్కడా లేదు పిరమిడ్ మాస్టర్‌లకి. హాయిగా బస్‌లో సీట్ దొరికితే కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకోండి. లేదా పుస్తకం చేత్తో పట్టుకున్నారు కదా! పుస్తకం చదువుకోండి. ఇంకా కాదు అంటే చేతిలో ఫోన్ ఉంది కదా! ఇయర్ ఫోన్స్ ఉన్నాయి కదా! మంచిగా వినండి. ట్రాఫిక్ ఆగడానికి అనేక కారణాలుంటాయి. ఆ కారణాలన్నీ మీకెందుకు? మనం ప్రశాంతంగా ఉండడం కావాలి ఎప్పటికప్పుడు. ఆ ఇసుక్కోవడము, బోర్ ఫీల్ అవ్వడము ఇవన్నీ పిరమిడ్ మాస్టర్‌ల యొక్క లక్ష్యం కాదు. అది లక్షణం కాదు అని చెప్పారండి. నిజంగా అది నాకెంత వర్కౌట్ అయిందంటే, ఈ రోజుకి కూడా నేను ఎక్కడికి ఎళ్ళినా నిశ్చలంగా నా పనులేవో నేను ఇయర్ ఫోన్స్ వినడము, హ్మ్. గంటకెళ్ళేవాళ్ళం 2 గంటలకెళ్తాము. ఆ బస్సోళ్ళు తీసుకెళ్ళి దించుతారు కదా! ఎప్పటికైతే అప్పుడు అన్న ఇది నేను పత్రి సార్ దగ్గర నేర్చుకున్నానండి. అది పాయింట్ నాకిప్పటికి ఉండిపోయింది. అలాగే ఇంకొకటి పిరమిడ్ వ్యాలీకొచ్చినప్పుడే ఇలా జరుగుతూ ఉండేవండి. ఆ! అందరిని ఉద్దేశించుకొని మాట్లాడుతూ అనేవారు. బేరాలాడతారు. పీసు బేరాలాడతారు. పావలాకి, 10 పైసలకి కాయగూరలు, తోటకూర కట్ట కొనడానికి ఆటోలతో బేరాలాడతారని చెప్పేసి అన్నారండి. నాకైతే ఇంకా ఎందుకంటే ఆ బెంగుళూరు నుంచి ఇక్కడికొస్తాడు మధ్యలో ఆటోలు మారడము ఇవన్నీ ఉండేవన్నమాట. సాధారణంగా మనం వాడు రూ. 50 అడిగితే రూ. 40 ఇస్తామనో, వాడు రూ. 100 అడిగితే 80 ఇస్తామనో ఇలా బేరాలాడతాం కదా! యాక్చువల్‌గా నాకు బేరాలాడడం కూడా చాలా తక్కువేనండి. 1, 2 సార్లు అది బేరాలాడినప్పటికి ప్రతిసారి నోటి వెంట వినేసరికి ఇంక నేను ఆ అలవాటుని మానుకున్నానండి. ఒకటే అడిగేస్తాను. ఇంక వెనక్కి రూ. 10, రూ. 20 అని ఎయ్యను. పోతే పోయింది రూ. 10 అని చెప్పేసి వాడు 200 చెప్తే ఒక 150కి అడిగి ఇచ్చేయడమే తప్ప 100 నుంచి మళ్ళీ 10, 20 యేసుకుంటూ వెళ్ళనండి. ఇప్పటికి నాకది ఎంత మంచి హాబిట్ కింద నేను నేర్చుకున్నానంటే, అంత హాబిట్ కింద నేర్చుకున్నామండి. ప్రతి ఒక్కరికి నేను చాలా మంది అంటే ఒక రూ. 10 గురించి ఎన్ని మాట్లాడతామండి. రూ. 10కి ఇస్తావా? రూ. 30కి ఇయ్యు. దాని రేట్ అంతే గదా! ఉంది కదా! నువ్వు ఎక్కువేసావు. ఇలాంటి ఎన్నో మాటలు మనం మాట్లాడేస్తూ ఉంటాం. అది ఆ మాటల యొక్క సీక్రెట్ అక్కడ కూడా నేను పట్టుకున్నానండి. బేరాలాడతారని సార్ ఇలాగా నలుగురిలో చెప్పడం జరిగిందండి. సో, అదొకటి నేను సార్ దగ్గర నేర్చుకున్నాను. తర్వాత సార్ కరెక్షన్ చేయడం బుక్సు వచ్చినప్పుడు ఎక్కడ ఖాళీ ఉన్న సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అని గురువుని చూసే మనం నేర్చుకోవచ్చని చెప్పడం ఏమీ లేదు. చూసి నేర్చుకోవడమే. భద్ర సార్ వచ్చేవారు కదండీ! అందరికీ తెలుసు చాలా మందికి. కాఫీ తాగేవారు. ఇంకెవరైనా వచ్చి మాట్లాడేటప్పుడు ఖాళీ ఉందనుకోండి, వెంటనే పుస్తకం పట్టుకొని రోజుకో మెసేజ్ ఇచ్చేవారు సారు లాస్ట్ 10 ఇయర్స్ నుంచి. ఆ మెసేజ్ రాసుకుండేవారు. లేతే ఇన్ని పుస్తకాలు సారొస్తున్నారంటే ప్రూఫ్ రీడింగ్ కోసం వచ్చేవి. ప్రతి పుస్తకము సార్ చెక్ చేసి మాత్రమే వెళ్ళేవి ప్రింటింగ్‌లోకి. ఎందుకంటే ఇంత పెద్ద సంస్థ నేను నడుపుతున్నప్పుడు ఎక్కడ ఎవరు తప్పు చేసినా తప్పెక్కడికెళ్తదంటే తిరిగి సంస్థ దగ్గరికే వస్తది. అందుకనే ఏమో మరి పర్టిక్యులర్‌గా ఎంత కరెక్షన్ చేసేవారంటే, మేము ముందు వైజాగ్ నుంచి ఏదైనా పాంప్లెట్‌లు గాని, ఏదైనా బ్యానరు ఏదున్నా సతీష్ గారు మా తమ్ముడు, పెద్దమ్ముడు ఇలా శుభ్రంగా చాలా మటుకు బాగా చేసేవారు. సతీష్ అయితే మా అందరికి సతీష్ తమ్ముడు చేస్తారు. వైజాగ్‌లో చాలా మంది తమ్ముడు చూపిస్తారు. అలాంటి సతీష్ తమ్ముడు చేసింది మళ్ళీ పత్రి సార్ దగ్గరికెళ్తే సార్ ఇంకా అందులోంచి 5, 6, 8 పెట్టేవారు. చాలా వండర్ అనిపించేదనమాట. ఎంత క్షుణ్ణంగా పరిశీలించేవారంటే, అంత దీక్షగా పరిశీలిస్తూ చేసేవారనమాట సారు. సార్ దగ్గర అదోటి పుస్తకాలు మనం ఏదైనా మ్యాటర్ టైప్ చేసినప్పుడు గానీ, ప్రింటింగ్ చేసినప్పుడు గానీ, ఆ తప్పులు లేకుండా రాయడము, ఆ ఫుల్ స్టాపులు పెట్టడము, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అని పత్రి సార్ దగ్గర నుంచి చూసి గ్రహించానండి. సో, సారంత తెలుగు కాదు. నార్మల్‌గా నేను ఐదో తరగతి వరకే నేను చదువుకున్నాను. వీలైనంత మటుకు చాలా బాగా చూస్తాను. ఎక్కడో కొన్ని కొన్ని మిస్ అయ్యుండొచ్చు. సార్ దగ్గర నుంచి ఆ విషయం కూడా ప్రూఫ్ చూడడము అనేది చాలా అద్భుతంగా చూడాలి అన్న విషయం నేను సార్ దగ్గర నుంచి చూసే నేర్చుకున్నానండి. అలాగే సారు అమెరికా వెళ్ళినప్పుడు 2016, 17 అనుకుంటాను.
మా బాబు అరుణారాణి వాళ్ళు చికాగోలో ఉండేవారు. బాబు 2, 3 సార్లు కాన్ఫరెన్స్‌లవి సారు ఏర్పాటు చేశాడు. సారు అక్కడొచ్చినప్పుడు సార్‌తో పాటు అమెరికాలోని నేను 2 రోజులు తిరిగానండి. నియర్ బై దగ్గర దగ్గరున్ని స్టేట్స్‌కి వెళ్ళి విస్కాన్సిన్ అని, ఇండియాపోలిసు ఇలా వెళ్ళి మిన్నియాపోలిస్ సార్‌తో వెళ్ళి తిరిగి రావడం జరిగింది. అక్కడ బాబింట్లో 3 రోజులు బాబింట్లోనే ఉండేవారు. ఆ 3 రోజులు సార్‌తో చక్కగా మంచిగా సారు వచ్చి వంట అన్నీ సారే చేసేవారు. సార్ ఏం చేయాలి అని అడిగితే చూసి ఏదోటి చెప్పేవారు. జస్ట్ ఇలా చేయాలని చెప్పేసి ఎళ్ళేవారు. ఒక్కోసారి ఖాళీగా ఉంటే దగ్గరుండి చేసేవారు. సో, సమయాన్ని కొంచెం టైమున్నా ఆహ్, రాసుకునేవారు, గ్రూప్ చూసేవారు. లేదంటే ఫోను పట్టుకొని అది కూడా నేను చూసి గ్రహించానండి. నేనెవరికి ఫోన్‌లవి ఎక్కువేమి చేసేదాన్ని కాదు. సార్ ఎప్పుడు తెల్లవారు లెగ్గానే ఫోను పట్టుకుండేవారు. ఎవరికోరు ఫోను చేసేవారు. మనకిప్పటికి చాలా మందికి అది అనుభవమే. అంటే అక్కడ గ్రహించుకున్నాననమాట. మనము కూడా అంటే లైవ్‌లో వెళ్లి వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోయినా, ఫోన్‌లోనైనా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మన ఎక్స్‌పీరియన్స్ గాని, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ గాని మనం షేర్ చేసుకున్నప్పుడు ఎంతో రిజల్ట్ ఉంటుంది. ఆ యొక్క మాటలు అవతల వాళ్ళనైనా వెలిగిస్తాయి, మనల్నైనా వెలిగిస్తాయి అవతల వాళ్ళ ద్వారా. అందుకని వెళ్ళడమైతే కొన్ని సార్లు చేస్తాము. ఎంతకని వెళ్తాము? ఎంతకని వెళ్ళలేకపోతాం. చేతిలో చక్కగా ఫోన్‌లు వినియోగించుకోవడము అనేది అక్కడ గూడా నేను సార్ దగ్గర ఆ విషయం కూడా సార్ దగ్గరే నేర్చుకున్నానండి. ఎప్పుడిలా సార్ దగ్గరికి రూమ్‌లోకి వెళ్తున్నా, "ఆ! శివప్ప ఫోన్ చెయ్యవయ్యా" అని చెప్పేసి ఫోన్ చేసి మాట్లాడేవారు. ఇదేంటి ఇలాగ రూమ్‌లోకి రాగానే ఫోను చేసి మాట్లాడుతున్నారు అని చాలా రోజులు నాకు అది తర్వాత నాకు అర్థమైందనమాట. సో, మనము కూడా కొన్ని ఏరియాలకి, కొన్ని ప్లేసులకి మనం వెళ్ళలేనప్పుడు ఫోను చేసి మనం మాట్లాడడం అనేది ఎంతో అద్భుతమైన ఆహ్, అది చర్య అన్నమాట. మనం అవతల వాళ్ళతోటి. సో, అలా సార్ తోటి ఉండేటప్పుడు ఎన్నో విషయాలు చూసి నేర్చుకోవడం అంటే సమయాన్ని ఎలా సద్వినియోగం చేయాలి అనేది నేను సార్‌ని చూసే నేర్చుకున్నానండి. ఇప్పటికి కూడా నా సమయాన్ని నేను ఏమాత్రం ఖాళీ దొరికినా ఒక సంగీతం పాడుకుంటుంటాను. ఏమాత్రం ఖాళీ దొరికినా ఒక కాన్సెప్ట్ ఆలోచిస్తాను. ఎంత ఈవెన్ 5 నిమిషాలు ఖాళీ దొరికినా ఒక్క ఫోను చేస్తాను. చేసి అవతల వాళ్ళకి ఏవండీ ఏం చేస్తున్నారు? మీ ఆహ్, 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 క్లాసులు కంటిన్యూటీ అవుతున్నాయా? ఏం చెప్తున్నారు? సబ్జెక్ట్ ఏం చెప్పారు? టాపిక్ ఏం చెప్పారు? ఇలాగా మాట్లాడతాననమాట. ఏవండీ బాగున్నారా? అని ఎప్పుడు నేను అడగనండి. ఎందుకంటే గురువుగారు మనకు చెప్పారు. బాగున్నోళ్ళు పట్టుకొని బాగున్నారా అని ఎందుకు అడుగుతారని చెప్పడము చాలా కరెక్ట్‌గా అనిపించింది ఆ మాట నాకు. ఏం చేస్తున్నారంటే, ఏం క్లాసులు తీసుకుంటున్నారు? ఎన్ని క్లాసులకెళ్లారని అడుగుతాననమాట. సో, అలాగా ఫోను మాట్లాడటము అనేది గురువుగారి దగ్గర నుంచి నేను నేర్చుకునేది. ఎందుకంటే, ఎప్పుడు సార్ దగ్గరికెళ్ళి రూమ్‌లోకి వెళ్ళగానే ఫోను తీసుకొని మాట్లాడేవారు. అంటే సారే చేసేవారు. అవతల వాళ్ళు చేయకుండా సారే అవతల వాళ్ళకి ఫోను చేసి మాట్లాడేవారు. సో, అది గురువుగారి దగ్గర మనం అందుకే అంటారు కదా! గురువుల దగ్గరుంటే ఏమి మాట్లాడక్కర్లేదండి. ఎన్నో ప్రశ్నలు పెట్టుకొని వెళ్ళేదాన్ని. అలాగా అన్నిట్లికి ఆన్సర్‌లొచ్చేసాయి. 10 మందికి ఆన్సర్‌లొచ్చేవి. నాకు ఆ 10 మందికి చెప్పిన దానిలో ఎప్పుడు ఎక్కువ క్వెషన్‌లుండేవి. ఇదేంటి? అదేంటి? అదెలా? ఇదెలాగ? ఎక్కువ క్వెషన్‌లు నాకు బాగా. చక్కగా నోరిప్పకుండానే ఆన్సర్‌లన్నీ వచ్చేసాయి. నోరిప్పుదామని అడుగుదామని ఎళ్ళేటప్పటికి పక్క వాళ్ళ నుంచి నేను చెప్పాను కదండీ! కొంచెం నాకు మాట్లాడడం కూడా చాలా తక్కువ. బేగ మాటలు తక్కువ సైలెంట్‌గా ఉంటాను కొద్దిగా. నేనెళ్లి అడిగే లోపల ఇంకొకళ్ళు అడిగేసేవారు. లేకపోతే సార్ దగ్గర నుంచి దానికి ఆన్సర్ వచ్చేసింది. ఇంక ఆన్సర్ వచ్చేసిన తర్వాత మళ్ళీ అడగడం దేనికింకా? అలాగా ఎన్నో ఆన్సర్‌లు పత్రిజీ దగ్గర నుంచి నేను నేర్చుకోవడం జరిగిందండి. సంగీతం గురించి గూడా ఒక్కొక్కసారి చెప్పేవారు. సంగీతం ఎలా నేర్చుకోవాలి? అప్పుడప్పుడు మనం విన్నాం కదండీ! అంటే మనం ఉన్న ఒక గురువుగారి దగ్గర మనం ఉన్నప్పుడు ఏ మాటలైతే వచ్చాయో ఏ పదాలైతే వెళ్తున్నాయో, వాటి మీద మనం దృష్టి పెట్టాలి అని నాకర్థమైందండి. వినగా నాకర్థమైంది. గురువుగారి దగ్గర ఉన్నప్పుడు ఏదైతే వస్తున్నాయో మన కోసం అవి అని పర్టిక్యులర్‌గా దేని మీద వచ్చాయో అవన్నీ రాసుకునేదాన్ని. వాక్కుల మీద, సంగీతం మీద, ఫుడ్ మీద, బుక్స్ ఎలా చదవాలి అనే దాని మీద, ఇవన్నిట్లి మీద ఇచ్చేవారనమాట.
సో, అలా ఆ విషయాలు కూడా నేను నేర్చుకోవడం జరిగిందండి. అలాగే ఆహ్, సో 2012 ఈ టైంలో పిరమిడ్ వ్యాలీలో ఉన్నాను బెంగుళూరు నేను. పిల్లలు అప్పటికే ఇద్దరు పిల్లలు అబ్రాడ్‌కెళ్ళిపోయారండి 2011. 12, 5, 13లో ఉన్నాను. సార్ పిల్లలు ఇలాగా విదేశాలకు వెళ్ళిపోయారండి. నేను ఒక్కదాన్నే ఉన్నా. మా హస్బెండ్ లేరు. అప్పుడే చనిపోయారండి 2012లో. ఇక్కడే పిరమిడ్ వ్యాలీలో ఉంటాను సార్. నేను ఇక్కడే ఉండిపోతాను. ఏం పని చేయమంటారు ఇక్కడ అని అడిగానండి. అడిగితే సార్ ఇలాగ ఆలోచించి మనకి పిరమిడ్ వ్యాలీకి కూరగాయలు కావాలి కదా! మనకి పిరం ధ్యానులందరూ వస్తున్నారు కదా! శని, ఆదివారం వాళ్ళందరికీ ఇక్కడున్న మాస్టర్స్‌కి వెజిటబుల్స్ అవి కావాలి కదా! మీరు కూరగాయలు పండించండి అన్నారు. నాకు కూరగాయలు పండించండి అంటే చాలా షాకు. ఎందుకంటే నేనేమి రైతు పనేమి చేయలేదు. అప్పటికే నేను ఫ్లూట్ చేస్తున్నాను బాగా. ఎక్కడికైనా క్లాస్‌కి వెళ్తే వాళ్ళనేవారు, "అమ్మ మేము క్లాస్ చాలా బావుంది. మీరు మళ్ళీ రండి" అనేవారు. ఈ చుట్టుపక్కల అన్ని ధర్మవరము, తాడిపత్రి, కర్నూలు, మరి బళ్ళారి ఇవన్నిట్లికి వెళ్ళేదాన్నండి. కన్నడ కూడా నేర్చుకున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత. సార్ అనే మాట గుర్తుంది. ఏదైనా ఒక దేశం వెళ్ళాము అంటే, ఒక రాష్ట్రం వెళ్తే వాళ్ళ లాంగ్వేజ్‌ని గౌరవించాలి. వాళ్ళ ఆహారాన్ని గౌరవించాలి. వాళ్ళ సాంప్రదాయాన్ని గౌరవించాలి. వాళ్ళ కల్చర్‌ని కూడా గౌరవించాలి. అదే ఏకత్వం అంటే మమేకత్వం అని సార్ చెప్పేవారెప్పుడు. అది నాకు గుర్తుండి నేను హ్మ్. కన్నడ ఎళ్తాను. కే కర్ణాటక వెళ్ళాము పిల్లల జాబ్ రీత్యా 2004లో. ఎళ్లి అక్కడ ఏం చేస్తాను మరి క్లాసులు చెప్పాలి అంటే అక్కడ పీపుల్‌తో నేను మింగిల్ అవ్వాలి అంటే నాకు కన్నడ రావాలి కదా! అని చెప్పేసి కన్నడ మీద పట్టుబట్టి కన్నడ నేర్చుకున్నానండి. బుక్ పెట్టుకొని 30 రోజుల్లో బుక్కు. ఆ కన్నడ వాళ్ళు పని ఆవిడని పెట్టుకొని కన్నడ నేర్చుకున్న కన్నడలో చెప్పడం మొదలు పెట్టేదాన్ననమాట. సో, అలా చుట్టుపక్కల క్లాసుకి వెళ్తే క్లాసులకి పిలిచేవారు అందరూ. అలాంటిది సారేమొచ్చి ఇంత బాగా నేను అద్భుతంగా క్లాసులు చెప్తూ ఉంటే సారంతా ధ్యాన ప్రపంచం కావాలి, ధ్యానమయం కావాలని కదా! అనుకునేవాడు. ఆ ధ్యానం చెప్పడం పంపించాలి కదా! నన్నేటి కాయగూరలు పండించమన్నారు. నేనేమి ఆహ్, రైతు వర్క్ చేయలేదు అని చెప్పేసి అనుకున్నానండి. అనుకున్న తర్వాత ఆలోచించాను. గురువుని ఒక విషయము అడిగాము అంటే దాన్ని ఖచ్చితంగా చెయ్యాలి. అడక్కపోతే నువ్వు వేరే విషయం. అడిగిన తర్వాత గురువు చెప్పిన మాటను పాటించాలి అనేది నాకు అర్థమైందండి. అప్పుడు ఇంక నేనే వెంట వెంటనే ఆలోచించుకొని సరే, నేను రైతు పని నాకు తెలియకపోయినా, పండించడం తెలియకపోయినా, తెలిసిన వాళ్ళు చాలా మందున్నారు కదా! వాళ్ళని పిలిసి వాళ్ళతో చేయిపిద్దాంలే అని చెప్పేసి, పెదగాడి రామారావు గారు అప్పుడే వచ్చారండి. పిరమిడ్ వ్యాలీలో ఉంటే ఆ రామారావు గారిని, "బాబు నువ్వు ఇంకొక 20 రోజులుండు. నాకు కొంచెం ఎలా పండించాలో పంటలన్నీ చెప్పేసి వెళ్ళిపో" అని చెప్పేసంటే, పత్రి సారు అక్కడ మేనేజింగ్ ట్రస్టీతో మేడంకి కూరగాయలయి పండించడానికి కావాల్సిన సామాన్లు, మనుషుల్ని ఇవ్వండి అని చెప్పారండి. చెప్తే మేనేజింగ్ ట్రస్టీ వాళ్ళు నాకు చక్కగా ఒక భార్యాభర్తలిద్దరిని ఇత్తనాలు అన్నీ ఏవడితే ఇచ్చారు. సంవత్సరం రోజులు అద్భుతంగా కాయగూరలు పండించానండి. ఒక్క ఎరువు కూడా ఎయ్యకుండా ఓన్లీ ఆ గొబ్బెర పేడగత్తెము జల్లేసి నా ఫ్లూట్ రోజు వెళ్లి ఉదయం, సాయంత్రం 2 పూటల ఫ్లూట్ చేసేదాన్ని. ఫ్లూట్ చేస్తూ మొక్కలతో కనెక్టివిటీ అయిపోయింది. కనెక్టివిటీ అయిపోయి ఆ మొక్కలతోటి మాట్లాడుకుంటూ వాటికి చెప్పేదాన్ని, "అమ్మ మీరు పురుగులు పట్టొద్దు. మేము పురుగుల మందులయ్యి మేము మందులు వాడం. మీకు కూడా నేను మందులు వేయను. సో, అందరూ వేప నీళ్ళెయ్యి నానబెట్టి వేయమన్నారు. వేప నీళ్ళు చేదుగా ఉంటాయి. నేను నేను నాకు అమ్మ వాళ్ళెవరైనా పందు పుల్లలు, వేప పుల్లలు లేకపోతే చేదు తాగమని ఇస్తే అలాంటియన్నీ నేను ఇప్పటికి వాడనండి. అవన్నీ కూడా. మేము వాడం కదమ్మా! నీకు వేప నీళ్ళయ్యి ఎయడానికి నాకిష్టం లేదు. మీరేమి ఇక్కడ పురుగులు పట్టొద్దు. ఈ పంటలన్నీ ఇక్కడ పిరమిడ్ మాస్టర్‌లకు వెళ్తాయి అన్నదానంలో అని చెప్పేసి, ఆ సంకల్పం పెట్టుకొని వాడి దగ్గర రోజు ధ్యానం చేసేదాన్నండి. ఆ పొలంలో కుర్చీ యేసుకొని కూర్చొని 1 అవర్ మెడిటేషను, 1 అవర్ ఫ్లూట్ ప్లే చేసేదాన్ని. ఇంకా అక్కడే ఉండేదాన్ని. ఉదయం 9 గంటలకెళ్ళిపోతే 1 గంటకి మళ్ళీ భోజనంకెళ్ళేదాన్ని. మళ్ళీ 3 గంటలకు మళ్ళీ వచ్చేసేదాన్ని. మళ్ళీ 4కొచ్చి మళ్ళీ 6 వరకు మొక్కలు అంటే అది చేస్తూ ఉంటే అక్కడే కూర్చొని చూడడము. అంటే ఆ మొక్కలతోటి మనకు ఆ మమేకత్వము అనేది అది ధ్యానమే మరి. వాటి మీద శ్రద్ధావానులు అంతే జ్ఞానం కదా మనకి. ఆ శ్రద్ధగా చెయ్యడము అనేది అందుకే అవేర్‌నెస్ గురించి చెప్తారు అందరూ కూడాన. ఎరుకతో చేయమని. సో, ఆ ఎరుక అంటే దాని మీద ఎరుక ఎలా వస్తదండి? వాటికి ఏం చెయ్యాలో దాని మీద మనం ఆలోచించి వాటికివ్వాల్సినవి చేస్తూ ఉంటే వాటితో మనం ఉంటాం.
సో, అలాగ నేను అక్కడ ఉన్నన్ని రోజులు సంవత్సరం రోజులు పండించానండి. రోజు తప్పించి రోజు 25 కేజీలు వంకాయలొచ్చేవి. ఆ వంకాయలన్నీ కోస్తే మహా అయితే కేజీన్నర, 2 కేజీలు పువ్వులొచ్చేవంతే. సాధారణంగా వంగ పువ్వు ఉండేటప్పుడు విపరీతమైన మందులు చల్లుతారు ఆ పువ్వుల మీద. ఎందుకు ఆ పువ్వు మీద ఈగలు అవి వాలి గుడ్లు పెట్టేస్తాయి. సాయంత్రం అయితే పువ్వు ముడుచుకుపోతది. ఆ లోపల ఆ గుడ్డు అలా ఉండిపోయి తర్వాత ఆ గుడ్డే పురుగు కింద తయారైపోతదనమాట. అందుకని పువ్వు టైంలోనే ఫుల్లుగా మందులు జల్లుతారు పువ్వు నిండా. ఆ వారం రోజులు ఒకేసారి విడత ఉంటాయి ఆల్‌మోస్ట్ విడినప్పుడల్లా జల్లుతారనమాట. ఒక్క పురుగు మందు మనం జల్లలేదండి. ఏయకుండా కంప్లీట్‌గా వేణువుతోటి, ధ్యానంతోటి, వాటితో మాట్లాడుతూ 1 ఇయర్ అద్భుతమైన కాయగూరలు పండించానండి. ఇప్పటికి నాకు ఆ పండించే విధానం అది నేను నేర్చుకున్నాననమాట. చాలా సింపుల్ చెప్పాలంటే మా ఇంటితోటే పండించాము. సో, అలా సూపర్. అమ్మ చెప్పండి. యెస్ అమ్మా. సూపర్బ్ అంటున్నాను. యెస్. సో, అలా ఆహ్, ఆ పత్రి సారు ఈ కాన్సెప్ట్‌లన్నీ వినేటప్పుడు ఆ 'మరణం లేని మీరు' పుస్తకంలోని మన మనస్సు, మనం ఏమనుకుంటే అది ఎలా చేయగలము అన్న విషయము, 'రామ్‌తా' బుక్‌లోని ఈ మైండ్ పవర్ గురించి ఇవన్నీ మనల్ని ఎంతో ఆహ్, ఒక మనల్ని మనం నిలబడేటట్లు చేస్తాం. అందుకే పత్రి సార్ ఎక్కువగా బుక్స్ చదవమని బుక్స్ మీదే ఎక్కువగా చెప్పేవారు. మనకి ఎన్ని పుస్తకాలు. ఈ మహానుభావుడు ఎన్నో పుస్తకాలను మనకి సింప్లిఫై చేసేసారు. వీరబ్రహ్మేంద్ర స్వామి ఇంత బుక్ ఉంది. ఇంత బుక్‌ని 700 శ్లోకాలిస్తే, అందులో చక్కగా 108 శ్లోకాలు ఎన్నో బ్రహ్మంగారు రాసినవి చక్కగా తీసి అద్భుతమైన శాస్త్రాన్ని మన ముందు పెట్టారు. వేమన్నవి గానియండి, మరి భజగోవిందం గానియండి, ఎన్నో భగవద్గీతలో మెయిన్ శ్లోకాల్ని అన్నిటిని మనకు తీసి ఒక పుస్తకంలా అంటే మనకి చదవడానికి ఈజీ చేసేసారు. మంచి లాంగ్వేజ్‌లోని ఈజీ భాషలో చేసి అవసరమైనవన్నీ అందులో ఏరిచ్చారు చక్కగా. సో, అంత అద్భుతమైన జ్ఞానాన్ని గురువుగారు మనకి ఎన్ని విధాలు అందించారండి. ఎన్ని పుస్తకాలు ఫస్ట్‌లో ఇప్పటికైనా ఎవరైనా కొత్త వాళ్ళుంటే పత్రి సార్‌వి 4 పుస్తకాలు మనకు 4 పిల్లర్స్ అండి అవి. ధ్యాన విద్య పుస్తకంలో అంతా ఉంది టోటలు. ధ్యానం ఎలా చేయాలి? ఎలా కొత్త వాళ్ళకి ఆ ధ్యాన విద్య పుస్తకం ఇచ్చామంటే మొత్తం టోటల్ వాళ్ళకి అర్థమవుతది అందులో. అన్ని కాన్సెప్ట్‌లు ధ్యాన విద్య బుక్‌లో పొందుపరిచారు. ఆత్మాయణం పుస్తకం మన సోల్ ఎక్కడి నుంచి మన పుట్టుక ఏంటి? ఎండింగ్ ఏంటి? అనేది ఆత్మాయణం పుస్తకం మనందరికీ తెలుసు అదొకటి. తర్వాత తులసీదళం. భగవంతుడి మీద ఇంకా నమ్మకం ఉన్నవాళ్ళు, అందులో కూరుకుపోయిన వాళ్ళు తులసీదళం బుక్ చదివితే, భగవంతుడంటే ఏంటి? శక్తి అంటే ఏంటి? అన్నదానికి తులసీదళం బుక్ నిదర్శనమండి. అద్భుతంగా తులసీదళం పుస్తకం చదివినప్పుడు దేవుళ్ళ పేర్లు, మరి అక్కడ ఎన్నో మనకి ఇవ్వడం జరిగింది. బాల త్రిపుర సుందరి అని, లేపోతే అదర్ స్టేట్ మాస్టర్స్ చువాన్స్ ఏం చెప్పారు? ఇలాగా ఎంతోమంది మాస్టర్స్ యొక్క సందేశాల్ని సింపుల్‌గా ఒక పేజీ చదివామంటే ఒక మాస్టర్ గురించి తెలిసిపోతది పూర్తిగా. ఓ బుద్ధుడి గురించి తెలుసుకోవాలంటే ఒక పేజీలో ఆయనిచ్చిన ముముక్షు సద్గురువులు మొత్తం ఇలాగా చాలా సింపుల్‌గా వాళ్ళిచ్చిన కొటేషన్స్‌తో సైతం మనకి ఆ తులసీదళం పుస్తకంలో ఇవ్వడం జరిగింది. తులసీదళం బుక్ చదివితే చాలా మటుకు దేవుడు అంటే గుళ్ళు, గోపురాలు, పూజలు అన్న వాళ్ళకి తులసీదళం బుక్కులు చదివినప్పుడు చాలా మటుకు అది వదిలిపోతదండి. సో, తర్వాత 'మరణం లేని నీరు' ఇంకా అదొక పుస్తకం అద్భుతం అది. ఇంకా అది. అది గురువుగారు ఆయన దాన్ని ఎన్నో సార్లు చదివారంట మనకు తెలుసు. చాలా వీడియోలో పత్రి సార్ చెప్పడం జరిగింది. 'మరణం లేని మీరు' బుక్ చదివే నేను ఎన్‌లైటన్‌మెంట్ అయ్యాను. నా గురువుగారు రాంప గారు అని కూడా చెప్పడం జరిగింది మనకి. నిజంగా అద్భుతమైన పుస్తకమండి అది. ఆ శరీరం యొక్క భాగాలేంటంటే మనం చెప్పేయగలము. దుమ్ములు, రక్తము, మాంసము ఇవన్నీని. అలాగే ఆత్మ యొక్క భాగాలు ఏంటి అంటే, ఆ బుక్‌లో ఇచ్చిన ఆహ్, వివరమంతా కూడా ఆత్మ ఆరా ఎలా ఉంటది? ఎదిరిక ఎలా ఉంటది? కలర్స్ ఎలా ఉంటాయి? వాటి యొక్క థెరపీ ఏంటి? అలాగే మరి ఆహ్, పూర్తిగా ఆత్మతో మునిగిపోయి మన సొసైటీని, ఫ్యామిలీ మెంబర్స్‌ని పట్టించుకోకుండా కామన్ సెన్స్ లేకుండా ప్రవర్తిస్తాం కదా! ఆ కామన్ సెన్స్ అనేది ఎలా ఉండాలి అనేది ఆ 'మరణం లేని మీరు' పుస్తకము. ప్రతి పేజీ 30 పేజీలు మన జీవితాన్ని
అద్భుతంగా నడిపించేవన్నీ. ఆత్మశాస్త్రము, ఉత్తర గీతకు బదులుగానే అదనుకోండి. 'మరణం లేని నీరు' పుస్తకము ఎంతో అద్భుతంగా మనకి యెస్. సారు చదివి ఆయన దాంతోనే సార్ మారారు అని చెప్తారు కూడా నిజమేనండి. ఆ పుస్తకము ప్రతి ఒక్కరు మన ప్రింట్ పడిపోవాలంతే. సార్ ఎలాగైతే అన్ని సార్లు చదివారని విన్నాను నేను. నేను అలాగే చదివానండి. అలాగే నాకు ఆ పుస్తకంలో విషయాలన్నీ కూడా గుర్తున్నాయి. గుర్తున్నాయంటే నేను ఏ పని చేసింది ఇంతలా నిలబడ్డాను, వాక్క్షేత్రం నిలబడింది అంటే ఆ పుస్తకమే నాలెడ్జ్. ఆ జ్ఞానాన్ని తీసుకుంటేనే మన మాటలు మనం ఆపుకుంటాం. లేపోతే చిన్నప్పటి హ్మ్. నుంచి మనకి గడ 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 వాగడం అలవాటయిపోయింది కదా! స్కూల్లోని, ఫ్యామిలీ మెంబర్స్‌లోని. అవును. ఇవన్నీ అంత సామాన్యం కాదు. ఈ నోరుని మూయించడము అంటే. ఆ శాస్త్రం అర్థమైతే నోరు మూతపడతది. యెస్ మేడం. నోరునెప్పుడు బలవంతంగా మూయలేమండి. శాస్త్రం హ్మ్. అర్థమైతే ఏదైనా సాధ్యమే. సో, అలాగా నేను మంత్రి సార్ నుంచి నేర్చుకున్న సమయ పాలన ఒకటి మాత్రం నేను నేర్చుకున్నానండి. ఎంత కొంత టైమున్నా కూడా ఆ యెస్. సమయాన్ని నేను అద్భుతంగా ఇక్కడ అనేకమైన ఉన్నాయి. మనం నేర్చుకోవాల్సింది బోలెడుంది. ఈ మైండ్‌లో. నాకు సంగీతం యెస్. మెయిన్ ఫ్లూట్ పట్టుకోవడంతోటి ఆ ఫ్లూట్‌కి సంబంధించిన సాంగ్సు, స్వరాలు అలా తీసుకుంటూనే ఉంటేనే ఆ ఫ్లూట్ అనేది మేడం నేను ఒక చిన్న రిక్వెస్ట్ మేడం. ప్లీజ్ ఒక్కసారి ఫ్లూట్ వాయించి ఒక సాంగ్. అండ్ మనకి ఇంకో మాస్టర్ కూడా సిద్ధంగా ఉన్నారు ఈరోజు ఇక్కడ భారతి గారు. ఆ! సో, ప్లీజ్ మేడం అంతకంటే ముందు ఒక ఫ్లూట్ మ్యూజిక్ ఒక్కసారి. కాకపోతే ఫ్లూట్ చేస్తాను గానమ్మా, ఇందులో రాదు. అది ల్యాప్‌టాప్‌లో పెట్టి మైక్ పెట్టాలి. ఓకే. ఓకే మేడం. నో ప్రాబ్లమ్. ప్లే నో ప్రాబ్లమ్. చేస్తాను చూడండి వినిపిస్తుందో లేదో. అలాగే. అలాగే మేడం. వస్తుంది. ఇప్పుడు రావట్లేదు. అదే నాకు వినిపించ ల్యాప్‌టాప్‌లో నెట్ తక్కువుంది. వర్షం పడుతుందమ్మా ఇక్కడ. అవునవును. ల్యాప్‌టాప్ తిరుగుతుంది గానీ ఆన్ అవ్వలేదు. ఫోన్‌లో నుంచి వచ్చేసాను నేను. ఓకే. మా. యెస్. ఓకే. అమ్మ పత్రిజిత్ చెప్పుకుంటే ఎందుకంటే 25 ఏళ్ళు ఆయనతో సహవాసం చేశాను. అవును. హ్మ్. ఎన్నైనా ఉంటాయి. నేను టైమ్ 1 అవర్ అనుకున్నాను. సో, తల్లి సారీ. ఆ! అయ్యో! నో ప్రాబ్లమ్ మా. యాక్చువల్లీ నేను కూడా ఆపాలని అనిపించట్లేదు. మరి ఇంకొక మాస్టర్‌కి మనం చెప్పాం కదూ! సో, మేడం గారిని కూడా అందుకు. యెస్. ఓకే. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. యెస్. మంచి ఏమంటుంది? మంచి విషయాలు చెప్పారు. నిజంగానే సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి. ఇంకొకటి మీరు ఏం చెప్పారంటే, "నీ నోటిలోని మాటే నీ నుదుటి మీద రాత" తప్ప అని చెప్పారు. సో, అది ప్రతి ఒక్కళ్ళం మనం నేర్చుకొని పాటించాల్సిందే. పాటించాల్సిన విషయం కూడా అది. అదేనండి. దాంతోటే మనం మొత్తం మన లైఫ్ అంతా టర్న్ అవుతది. నా జీవితం అంతా నేను అలాగే చేంజ్ చేసుకున్నానండి అద్భుతంగా. హ్మ్. ఓకే ఓకే అమ్మా. మా. సూపర్బ్. ధన్యవాదాలండి. థాంక్ యూ సో మచ్. యెస్ ఫ్రెండ్స్ వీక్షించారు కదూ! సో, మరి యొక్క మాస్టర్‌తో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగిద్దామండి. సో, చిత్తూరు నుండి సిద్ధంగా ఉన్నారు భారతి గారు. భారతి గారు వెల్కమ్ మేడం మీకు. 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ ప్రోగ్రామ్‌కి మీకు వెల్కమ్. అయితే ఒక నిమిషం అండి. బాగారు ప్రారంభం స్టార్టింగ్‌లో శంకర్ గారు ఉన్నారు. సార్ ఆహ్, వాయిస్ బ్రేక్ గుంటూరు అవుతుంది. నుంచి. వాయిస్ బ్రేక్ అవుతుంది. వినిపించట్లేదు సార్. నా వాయిస్ బ్రేక్ అవుతుందా? హ్మ్. ఓకే. సార్ నమస్తే సార్ శంకర్రావు గారు. శంకర్ గారు ఉన్నారు. సీనియర్ ఫీల్డ్ మాస్టర్. మన సార్ క్లాస్ కూడా అరేంజ్ ఈరోజు సార్‌ని ఇక్కడ చూడడం చాలా హ్యాపీగా ఉంది. బావుంది సార్ సార్ మిమ్మల్ని టుమారో ఇక్కడ ఉంది చూడడం. సార్. టుమారో మన సెషన్‌లో ఆహా! ఉంది రేపు రేపు. ఫిక్స్ చేసారా? ఓహ్! సూపర్ వండర్‌ఫుల్ అయితే. యెస్. కంటిన్యూ చేద్దాం అయితే. శంకర్రావు గారు ఉన్నారని చెప్దామని భారతి మేడం కంటిన్యూ చేయండి. యెస్ సార్. భారతి మేడం. మేడం మొబైల్ మీకు స్ట్రెయిట్‌గా పెట్టుకోండి. మేడం నన్ను చూడండి. హలో! హలో! మేడం మొబైల్ మీకు స్ట్రెయిట్‌గా పెట్టుకోండి ఇలాగా. చెప్పండి.
మేడం వినిపిస్తుందా నా వాయిస్? వినిపిస్తుందండి. వినిపిస్తుంది మేడం. ఓకే. ఇప్పుడు బాగుంది మేడం. ఓకే మేడం. హలో. మేడం. మేడం స్టేబుల్‌గా అలాగే పెట్టండి మొబైల్‌ని. కదిలించొద్దండి. యెస్ అమ్మా. బాయ్ అమ్మా. లక్ష్మి మేడం బాయ్ మేడం మీకు. థాంక్ యూ. బాయ్ థాంక్ యూ అండి. సో మచ్. అందరికి బాయ్ అండి. వేరే యెస్. పనుంది. ఓకే. ఓకే అమ్మా. ఓకే. ఓకే. బాయ్. బాయ్ మేడం. భారతి మేడం గారు వెల్కమ్ అండి. మేడంని ఇంకా చూడడం అవ్వట్లేదు నాకు. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మేడం వచ్చినట్టున్నారు. ఓకే అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు చాలా బాగా క్లాస్ చెప్తున్నారు. ఓకేనండి. మనందరిని ప్రతిసారి మలిచిన మనమే అందరమీని. ఓకే అండి. బాయ్ అమ్మా. భారతి గారు మీరు ఓకేనా? మేడం చెప్పండి. మొబైల్ అలా పెట్టేసేయండి మేడం. అట్లాగా పెట్టేసేయండి. ఉంటుంది. ఓకే. ఓకే. స్టేబుల్‌గా అలాగా పెట్టేసేయండి. ఓకే. ఓకేనా? ఓకే మీకు మేడం. యెస్. ఓకే. యాహ్! మేడం వెల్కమ్. మీకు ద కంప్లీట్ మ్యాన్ అనే ప్రోగ్రామ్‌కి మీకు వెల్కమ్. అండ్ ఏంటంటే పత్రి గారి దగ్గర మనం చూసి నేర్చుకునింటాం చాలా విషయాలు. సో చిన్ని చిన్ని విషయాలైనా కూడా మన జీవితాన్ని అవి ఒక మలుపు తిప్పేసింటాయి. సో వాటన్నిటిని కూడా మీరు కూడా షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. యెస్. థాంక్ యూ మేడం. థాంక్ యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మేడం. నా పేరు భారతి మేడం. చిత్తూరు నుంచి మాట్లాడుతున్నాను. నేను ధ్యానంలోకి 2021లో ధ్యానంలోకి వచ్చాను. మేడం గట్టిగా మాట్లాడరా కాస్త? వినిపిస్తుందా చిన్నగా మేడం? వినిపిస్తుంది వాయిస్. అవునా? హ్మ్. ఇప్పుడు వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది. వినిపిస్తుంది. గట్టిగా కొంచెం. ఓకే మేడం. నా పేరు భారతి. చిత్తూరు నుంచి మాట్లాడుతున్నాను. నేను ధ్యానంలోకి 2021 సంవత్సరంలో వచ్చినాం ధ్యానంలోకి. పిఎంసి ఛానల్ ద్వారా యూట్యూబ్‌లో పిఎంసి ఛానల్ ద్వారా ధ్యానంలోకి రావడం జరిగింది. ఆ తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ధ్యానంలోకి రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడైతే ఫిక్స్ అయ్యానో అప్పటి నుంచి శాకాహారిగానే ఉంటూ ధ్యానం చేసుకుంటూ, ధ్యాన ప్రచారం చేసుకుంటూ ధ్యానం గురించి ప్రోగ్రామ్ అంతా పాల్గొంటూ ఇలా ఆధ్యాత్మికంలోనే ఇలా కొనసాగాలని మేము మా ఫ్యామిలీ అంతా అలా ఫిక్స్ అయ్యాము. వెరీ గుడ్. సూపర్. మేడం వెనక్కి ఎళ్ళండి. మీరు రావద్దు. ముందుకు రాకండి. ఓకే మేడం. వినిపిస్తుంది. వినిపిస్తుందా? హ్మ్. ఓకే మేడం. కంటిన్యూ చేయండి. మీరు పత్రి గారిని కలిసారా? పత్రి గారిని చూసారా? పత్రి గారిని అంటే పిరమిడ్ వ్యాలీలో లాస్ట్ అండ్ ఫస్ట్ అండ్ లాస్ట్ అదే చూడడం 2 years బ్యాక్. ఓకే. మరి పత్రి గారి వీడియోస్ అయినా చూసింటారు. క్లాసెస్ వినింటారు కదా? క్లాసెస్ అయితే విన్నాను మేడం. యూట్యూబ్ ఛానల్లో విన్నాను. ఓకే. సార్ని చూడడం ఫస్ట్ అండ్ లాస్ట్ అదే బుద్ధ పౌర్ణిమ 2 years బ్యాక్ పిరమిడ్ వ్యాలీ. హుహు. మరి మీకెలా అనిపించింది సార్‌ని చూడగానే? మనకి కొంత నేర్చుకుంటాం సార్‌ని చూస్తేనే. ఎక్సైటింగ్‌గా ఉండింది మేడం సార్ని చూడడము. హ్మ్. చాలా ఎక్సైటింగ్‌గా ఉండింది. సార్ తోటి టిఫిన్ పెట్టించుకొని కూడా తిన్నాం. చాలా ఎక్సైటింగ్‌గా ఉండింది. ఓకే. యెస్. తర్వాత మాకు మెడిటేషన్‌లో అయితే పెద్దగా అనుభవాలైతే ఏం లేవు కానీ మీ లైఫ్‌లో మార్పొచ్చింటుంది కదా! చాలా ఏంటది? మార్పైతే ఎలాంటి మార్పు? మార్పైతే వచ్చింది. హ్మ్.
మెడిటేషన్ లో నాకు ఆల్రెడీ ముందు పడిపోయి కాలు ఫ్రాక్చర్ అయింది. పడిపోయి కాలు ఫ్రాక్చర్ అయింటే మెడిటేషన్ ద్వారా నాకు కాళ్ళు అది హాస్టల్ సర్జరీ అయింది. అప్పటి ఓకే. నుంచి ఇప్పటి వరకు ఆ కాలు పెయిన్ అనేది లేదు, ముందు ఉన్న విధంగా లేదు. ఇప్పుడు పెయిన్ అయితే తగ్గింది హాస్టల్ హుహు. సర్జరీ. విజువలైజేషన్స్ అంటూ నాకు ఏమీ కనిపించవు. మెడిటేషన్ అయితే 3 ఇయర్స్ అయినా కూర్చుంటాను, కానీ అందులో 2 అవర్స్ కూడా నాకు ఏదో తక్కువ టైము ఆలోచన రహిత స్థితిలో ఉంటాను. ధ్యానం ద్వారా నాకు ఫ్రాక్చర్ అయిన కాలు నొప్పి కూడా తగ్గింది. హుహు. ఆ తర్వాత ఇక్కడ చెవి దగ్గర ఈ లెఫ్ట్ సైడ్ పెయిన్ వచ్చేసింది. అది కూడా ఓకే. ధ్యానంలోనే తగ్గింది. ఓకే. చాలా విపరీతంగా నొప్పి ఉంది. నోరు తెరిచి అన్నం తినడానికి కూడా కాకుండా ఉన్నింది. అది కూడా ధ్యానంలోనే తగ్గించుకున్నా. ఓకే. సూపర్. ధ్యానంలో అయితే నాకు ఏమి ఎవరు దేవుళ్ళు గాని, ఈ గురువులు గాని, ఎక్కడికైనా వెళ్ళినట్టు గాని ఏమి గాని కనిపించదు. ధ్యానం ద్వారా అయితే నాకు మార్పు అనేది అయితే ఉంది. హ్మ్. పిఎంసి ఛానల్ ఎప్పుడు చూసానో అప్పుడే నేను fix అయిపోయాను. అది చూస్తూ ఉంటే ఒక్కొక్క వీడియో నాకు కనిపిస్తూ ఉండింది. ఇది ఏందో ఇది కనిపిస్తుంది మనకి ఎందుకులే అనేసి నేను వీడియోకి వెళ్ళి అలా చూస్తుంటే మళ్ళీ ఇంకా ఎక్కువ వీడియోలు కనిపించేది ఓకే. పిఎంసి ఛానల్ వీడియో. అలా సరే ఇదేదో ఇలా కనిపిస్తుంది చూస్తాము అని చెప్పి వీడియోలు పెట్టుకొని రోజు వినడం చేస్తున్నాను. ఇంటర్వ్యూస్, గైడెడ్ మెడిటేషన్ ఇలా అని వింటుంటే సరే ఇంట్రెస్ట్ అయింది, చేసుకున్నాము ధ్యానము అనేసి అప్పటి నుంచి నాకు నేను ఫిక్స్ అయ్యి ధ్యానం చేస్తాను. ఇంట్లో వాళ్ళకు చెప్పేస్తున్నాను, నేను ధ్యానం చేసుకుంటాను, నాన్ వెజ్ తినను, మానేస్తాను, నాకైతే చెప్పొద్దండి తినమని అని ఓకే. చెప్పేస్తున్నాను. వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ సరే ఓకే అన్నారు. ఆ వెరీ తర్వాత గుడ్. వెంటనే సూపర్. వాళ్ళందరూ కూడా మానేస్తాము, అందరూ కూడా ధ్యానం చేస్తాము అని చెప్పారు. యెస్. అప్పటి నుంచి అలా కంటిన్యూ అవుతున్నాం. ఎక్కడ సూపర్ ధ్యాన మేడం. ప్రారంభ ధ్యాన ప్రచారం వెళ్ళడము అలా చేసుకుంటూ ఉన్నాము. ఆ సూపర్. తర్వాత ఒకసారి నాకు డస్ట్ ప్రాబ్లం వచ్చింది, తిరిగి వెళ్ళినాను. మేడం వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు మీది. ఎక్స్‌క్యూజ్ మీ మేడం. చెప్పండి. వాయిస్ బ్రేక్ అవుతుంది. సరిగ్గా వినిపించట్లేదు. వినిపిస్తుందా మేడం ఇప్పుడు? మీరు కదలకండి. అలాగే స్టేబుల్‌గా కూర్చోండి. వినిపిస్తుంది. ఓకే. వినిపిస్తుందా? మాకు వినిపిస్తుంది. ఓకే మేడం. ఓకే. ఆ! ఆ! చెప్పండి. అదే ఒకసారి పిరమిడ్ కు వెళ్ళింటే అక్కడ మాకు డైజెస్టివ్ ప్రాబ్లం వచ్చింది. అది పిరమిడ్ నుంచి అవుట్ సైడ్ వెళ్ళినాము. రిటర్న్ పిరమిడ్ కి ఎంటర్ అయ్యే టైంలో ఎంటర్ కాబోతున్నాము, దగ్గరలో ఉండంగా నాకు కొంచెం డైజెస్టివ్ ప్రాబ్లం వల్ల వామిట్ అయ్యే సిచ్యువేషన్ లో ఉండాను. ఇంకేమంటే వామిట్ అవ్వాల్సిందే. ఆ టైంలో ఇంకా ఎలా అందరూ ఉన్నాం, మెడిటేటర్స్ అంతా పక్కన ఉన్నారు, ఇది చాలా ఇబ్బంది అయ్యేట్లుంది అని పత్రిజీని తెలుసుకున్నా. పిరమిడ్ దగ్గరకు వెళ్ళే వరకు నాకు హెల్ప్ చేయండి, ఆ తర్వాత కావాలంటే ప్రాబ్లం అయినా పర్లేదు నేను చూసుకుంటాను అని మనసులో తెలుసుకున్నా పత్రిజీని. అంతే, ఆ సిమ్టమ్స్ కూడా లేదు మేడం. వామిట్ అవ్వాల్సిన సిమ్టమ్స్ కూడా లేదు, నార్మల్ అయిపోయింది. తర్వాత పిరమిడ్కి వెళ్ళినా కానీ ఆ సిమ్టమ్సే లేదు, బాగుంది. పిరమిడ్కి వెళ్ళే ముందు కూడా నాకు బాగా కాఫ్ ఉండింది. ఆ కాఫ్ కూడా ఉంది. ఇలా గ్రూప్ మెడిటేషన్ లో ఎలా
ధ్యానం చేయడము మాటి మాటికి దగ్గు వస్తానే ఉండింది. అది ఎలా ధ్యానం చేయడం, గ్రూప్ మెడిటేషన్ ఇలా ఇబ్బంది అవుతా ఉంటుంది కదా అనుకుంటా ఉన్నాను. వెళ్ళే దారిలోనే హీలింగ్ అయిపోయేసింది కాఫ్ అంతా. అక్కడికి వెళ్ళాక పిరమిడ్ లో రెస్ట్ తీసుకుని తర్వాత ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ కాఫ్ అంతా వచ్చేసింది. ఆ తర్వాత పిరమిడ్ లో ఉన్నన్ని రోజులు ఎటువంటి ఇబ్బంది లేకుండా మెడిటేషన్ చేసుకోగలిగాను. వెరీ గుడ్. అలా సూపర్. చిన్న చిన్న ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నాయి. నాకైతే ఏమి ధ్యానంలో కనిపించడం అంటూ కనిపించదు, ఏమి కానీ ఎవరు కానీ కనిపించదు. ఇలా మీరు చిన్న చిన్న కడతాల్ వచ్చారా? ఎక్స్పీరియన్సెస్ కడతాల్కి వచ్చారా మేడం? రాలేదు మేడం. కడతాల్కి రాలేదా పిరమిడ్ వ్యాలీకి ఇంతవరకు? వెళ్ళి కడతాలకు రాలేదు మేడం. ఓకే, ఈసారి డిసెంబర్లో వచ్చేసేయండి కడతాల్కి. ఆ, మా సార్ వచ్చిన్నారు కడతాలకి, ఓకే. నేనైతే రా. ఓకే. సో మరి పత్రి గారు మనం పిఎంసి ఛానల్ నుండి వీడియోస్ చూసే పత్రి గారికి మనం చాలా ఏమంటారు ఒక పెద్ద ఫ్యాన్స్ అయిపోయాం కదా! సో మరి పత్రి గారి జీవిత చరిత్ర అనేది ఒక ఫిల్మ్ రూపంలో మనకి రాబోతుంది త్వరలో. సో ఆ మూవీ తీసే డైరెక్టర్ గారు కూడా మనతో పాటుగా ఉన్నారిప్పుడు. సార్‌తో మాట్లాడదామా ఒకసారి? సో మూవీ ఓకే మేడం. తీస్తున్నారు. ఆ మూవీ కొరకు ఎంతో శ్రమపడి ఊరూరా తిరుగుతూ దాన్ని స్ప్రెడ్ చేస్తూ ఆ మూవీని బయటికి తీసుకురావాలి. సార్ గురించి ఇంకా ఇంకా తెలియచెప్పాలి. పిఎంసి ఛానల్ ద్వారానే మనం మారాం చాలా. ఒకటే ఫస్ట్ టైం పిరమిడ్ ధ్యానం చేయడం ఇక్కడ కాణిపాకం దగ్గర విఘ్నేశ్వర పిరమిడ్ అని, అవును. అక్కడ పిరమిడ్ లో వెళ్ళి ఫస్ట్ టైం పౌర్ణమి ధ్యానం చేయడం జరిగింది. ఓకే. 2000 మరి పత్రి గారు ఆ పిరమిడ్స్‌ని తీసుకొచ్చారు. ఆ ఎనర్జీస్‌ని భూమిపైకి తీసుకొచ్చారు. మనకందరికీ అందించారు. పిరమిడ్స్ యొక్క వాల్యూ తెలియచెప్పారు కదూ! సో మరి అలాంటి వాల్యూస్ తీసుకొచ్చిన ఒక గొప్ప మహానుభావుడి యొక్క జీవిత చరిత్రని తీయబోతున్నారిప్పుడు. సో మరి ఆ మూవీకి అంత సపోర్ట్‌గా మనమంతా కూడా ఉండాలి. మరి అంతకంటే ముందుగా మనం వెంకట్ గారితో మాట్లాడదామే ఒక్కసారి. ఓకేనా? యెస్. హాయ్ నమస్తే సార్. అండి భారతి గుడ్ మేడం. ఈవెనింగ్ నమస్తే. సార్. నమస్తే ఎస్ అండి. సార్. గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. నమస్తే. నమస్తే. సో మేడం మనం పత్రి గారి లైఫ్ హిస్టరీని మనం తీస్తున్నాం. మీరు ఏదైనా చూసారా? మూవీకి సంబంధించిన ట్రైలర్స్ కానీ ఏమైనా చూసారా? లేదు సార్, చూడలేదు. ఓకే. సో మనం చేస్తున్నాం అన్నమాట. అయితే మనం పిరమిడ్ మాస్టర్‌గా మన బాధ్యత ఏంటంటే మేడం, ప్రతి పిరమిడ్ మాస్టర్‌ని పత్రిజీ ఫిలిమ్స్‌లో భాగస్వామ్యం చేయాలి. అది ఎలా అంటే ప్రతి పిరమిడ్ మాస్టర్ రూ. 2,500 ఇవ్వాలి అని ఒక చిన్న కాన్సెప్ట్ పెట్టాం. ఆ 2,500 ప్రతి పిరమిడ్ మాస్టరు ఇస్తే మనం ఈ సినిమాని పూర్తి చేసి ఆగస్ట్‌లో మనం ఒక 100 థియేటర్స్‌లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాం మనం. థియేటర్‌లో రిలీజ్ చేస్తున్నాం. మనం థియేటర్‌కి వెళ్ళి ఈ సినిమాని మనం చూడాలి. మనం మాత్రమే కాదు, బయట జనాలు కూడా థియేటర్‌కి వచ్చి చూస్తారనమాట. ఆ ప్రణాళికలో ముందుకెళ్తున్నాం మేడం. సో నేను చిత్తూరు కూడా వచ్చాను. మూర్తి గారిని, మన స్కూల్ ఉంది కదా, నా మేడంని అందరినీ కలిశాను నేను వచ్చి. కలిసామా మీరు నన్ను కలిసారా? ఓకే. సో అది మేడం. ఓ ఎస్ మీ టైలర్ షాప్కి వచ్చాను. కరెక్ట్. అవును, మీ షాప్కి వచ్చాను నేను. సో కాబట్టి కొంచెం చిత్తూరులో ఉన్న మాస్టర్లందరికీ ఈ విషయం చెప్పి అందరూ కూడా 2,500 ఇచ్చి బ్రహ్మర్షి పత్రిజీ డాక్యుమెంటరీ సిరీస్కి నిర్మాతలు అయ్యేలాగా చేయాలి. ఎవరైతే 2,500 ఇస్తారో వాళ్ళు నిర్మాతగా వాళ్ళ పేరు వస్తుంది. వాళ్ళకు కూడా మనం ఇది ఇస్తాం, ఒక మెమోంటో ఇస్తాం. మీకు ఒక ఇది ఇచ్చినట్టున్నాను కదా, పత్రి సార్ పెయింటింగ్ ఇచ్చాను కదా. ఇచ్చారు సార్. అలా మనం ఎవరెవరైతే మనకి డబ్బులు ఇస్తారో వాళ్ళందరికి కూడా ఒక మెమోంటో ఇస్తాం మన వైపు నుంచి. అదంతా ఉంటుంది మేడం. సరేనా? మీరు కొంచెం అందరికీ చెప్పి చేయించాలి. ఓకే. సరేనా? మనకి ఇక్కడ శంకర్రావు గారు ఈరోజు ఉన్నారు. రేపు ఫిక్స్ చేశారా శంకర్రావు గారిది?
అవును సార్. నేను వెయిటింగ్ సార్ శంకర్రావు గారి మాటలు వినడానికి నేను వెయిట్ చేస్తున్నాను. సార్ అడగగానే గ్రేట్ ఒప్పుకున్నారు మాస్టర్. సార్. లేట్ చేయలేదసలు. ఓకే అమ్మా అనేసారు. సార్ సార్ వెరీ 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 గ్రేట్ మాస్టర్. కొంతమందికి యాహ్! మనం ఏం చెప్పక్కర్లేదు. వాళ్ళకి తెలిసి వాళ్ళే ముందుకొచ్చి ఏం చేయాలో అది చేస్తా ఉంటారు. ఈరోజు నా జర్నీలో ఈ పత్రిజీ ఫిలిమ్స్ అనే ఈ జర్నీ నేను చేస్తుంటే సార్ అంతగా సార్ ఇచ్చిన ప్రోత్సాహం, సపోర్టు నాకు ఇంకెవ్వరూ ఇవ్వలేదు. నేను ఇది బహిర్గంగా చెప్పగలను. ఇది చెప్పగలను. సార్ అంత ఎంకరేజ్ చేసి అంత ఓపెన్‌గా ఆయనంతగా ఆయన హార్ట్‌ఫుల్‌గా ముందుకొచ్చి సపోర్ట్ చేసిన ఏకైక వ్యక్తి శంకర్రావు గారు. అబ్బా! గ్రేట్ సార్ మీరు. థ్యాంక్ యూ సో సూపర్ మచ్. సార్. థ్యాంక్ యూ. మీలాంటి వాళ్ళు పిరమిడ్స్ ఫ్యూచర్ సొసైటీలో ఉండడం నిజంగా మిమ్మల్ని చూసాక కొంచెం ధైర్యం వచ్చింది నాకు. నేను ఇంకా ముందుకెళ్ళొచ్చు. ఎందుకంటే అంత తిరుగుతూ వస్తున్నాను. ఎక్కడ నాకు పెద్ద ఇది రాలేదు. కానీ మీరు ఆ రోజు ఎంకరేజ్ చేయడం, ఆ! మీరు ఇంత చేయడం అన్నది చిన్న విషయం కాదు సార్. థ్యాంక్ యూ సో మచ్ దానికి. సో, మనం గుంటూరు గూడా మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు గుంటూరు గూడా వస్తాను సార్. నేను మీ పిలుపు కోసం వెయిట్ చేస్తున్నాను. అవును, మీరు అటు నుంచి కంటిన్యూషన్ గా వస్తా అన్నారు కదా, అవును సార్. వచ్చాను ఏమైంది? సార్. నేను ఫోన్ కూడా చేశాను సార్ మీకు. కృష్ణా జిల్లాను అవును సార్. అవును. ఎన్టీఆర్ జిల్లా వచ్చినప్పుడు తర్వాత ఇటు వద్దాం అనుకున్నాం కదా, ఏమైంది అది? అది వచ్చాను సార్ నేను. మీకు ఫోన్ కూడా చేశాను. మీ బర్త్‌డే అనుకుంటా ఆ రోజు. ఆ, ఆ రోజు మీకు ఫోన్ చేశాను. సరే మీరు మన శేఖర్ చెప్పాడు. మీ బర్త్‌డే మీరు కొంచెం బిజీగా ఉన్నారు అని. సో, అందుకని మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నేను వచ్చేసాను. ఎందుకంటే అప్పటికే 1 మంత్ అయింది సార్ నేను తిరగబట్టి అని వచ్చేసాను సార్. అది సార్. సో, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నాను సార్. ఓకే ఓకే, ప్లాన్ చేద్దాం. ప్లాన్ చేసుకొని తప్పకుండా నేను సార్. చెప్తాను, తప్పకుండా. కలుద్దాం, తిరుగుదాం ఖచ్చితంగా. తప్పకుండా ఎందుకంటే సార్. మనం పిఎస్ఎస్ఎం లో ప్రతి ఒక్కరు మాస్టరే. అవును ఎవరు సార్. ఏ అవును. థాట్ వచ్చినా అది ఇంప్లిమెంట్ చేయాల్సిందే. అవును సార్. అవును. ఇప్పుడు ఒకరి థాట్ గొప్పది, ఒకరి థాట్ తక్కువ అనేది ఏం లేదు. అందరూ అవును. మాస్టర్సే, అందరూ దైవాలే. అందరికీ పనులు చేయటానికే మనం ఈ భూమి మీదకి వచ్చాం. ఎవరు ఏది చేయాలనిపిస్తే దానికి మనం సహకరించటమే మనం పెరుగు మాస్టర్ గా చేయాల్సినటువంటి పని. యెస్ రెండోది సార్. ఏం యెస్. లేదు. యెస్ అంతే సార్. కదా. యెస్ సార్. 100% సార్. ఇప్పుడు ధ్యాన జగత్తులో భాగంగా ఇప్పుడు కేశరాజు గారు ఒక పని చేస్తున్నారు, బాలకృష్ణ గారు ఒక పని చేస్తున్నారు, వీర్రావు గారు, తడవరి తీర్రావు గారు ఒక పని చేస్తున్నారు. అట్లా ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు. అట్లాగే మీరు కూడా మీ పని చేస్తున్నారు. అంతేకాకుండా యెస్ సార్. ఏంటంటే ఒక సారు లైఫ్ హిస్టరీ అనేది ఈ సమయంలో పబ్లిక్ వెళ్ళాల్సిన అవసరం ఉంది చాలా. యెస్ సార్. సరే, యెస్ సార్. ఎంత అందించగలుగుతాం అనేది వేరే విషయం. సారు యొక్క అవును సార్. అనంతమైన జ్ఞాన సంపద, దాన్ని మనం పిఎంసి ద్వారా అనేకం పంపిస్తున్నా ఆయన హిస్టరీ శుభాంశం అని మన మాస్టర్స్ కూడా తెలియదు కదా. అవును సార్. అవును. ఇప్పుడు అది కాక 100% ఇప్పుడు అందరు కొత్త వాళ్ళు ఉన్నారు. పత్రిజీ అంటే పేరు వింటాం, ధ్యానం వింటాం తప్ప, లేకపోతే కొద్దిమంది మాస్టర్స్ పేర్లు వింటాం తప్ప పూర్తిగా తెలియదు. అవును సార్. అవును. మరి స్వర్ణామృతం వచ్చిన దాకా పత్రి మేడం గురించి కూడా మనకు తెలియదు. నిజం తెలీదు. సార్. నిజం. సారే చెప్పారు, నాకే తెలియదు, ఇవన్నీ నేనే ఫస్ట్ టైం వింటున్నాను అన్నట్టు. అట్లాగే నిజం సార్. సారు జీవిత చరిత్ర అనేది పెరుగు మాస్టర్స్ అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే ప్రపంచం అంతా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఖచ్చితంగా మీరు చేసే దానిలో ఆ మేము చేసేది ఏంటంటే ఒక ఉడతా భక్తి అంటారు కదా, సార్ నా సార్ పాత్ర కూడా మీరు మీరు పిరమిడ్ సొసైటీలో ఎంతో చేశారు. అట్లా నిజానికి. మన వంతుగా మనం చేద్దాం. యెస్ సార్. యెస్ ఎవ్వరు సార్. ఏది వచ్చినా సారు లోంచి అంటే పిఎస్ఎస్ఎం లోంచి ఏదొచ్చినా సపోర్ట్ చేయటమే మన పని. యెస్ సార్. యెస్ సార్. అది థాంక్ యూ సార్. పిఎస్ఎస్ఎం థాంక్ యూ సో లోంచి మచ్. ఎవరు వచ్చినా, ఎలా వచ్చినా, ఎవరికి నచ్చినా, ఎవరికి నచ్చకపోయినా దానికి మనం సపోర్ట్ చేయాలి అనేది పత్రి సార్ నుంచి ఎస్ అనేది నేర్చుకున్నాం. ఎస్ అనే అవును సార్. అంటం అవును. అనేది మొట్టమొదట. దానిలో మనం పాత్ర ఎంత పోషించగలం అనేది ప్రకృతి నిర్ణయిస్తుంది, మనదేం కాదు. యెస్ సార్. యెస్ సార్. అది ఓ ఎస్ సార్. అంటే ఫస్ట్ దాన్ని మన పాత్ర ఎంతవరకు ఉంటే అంతవరకు దానికి మనం సపోర్ట్ అవును చేయగలుగుతాం. సార్. తప్పనిసరిగా అవును సార్. నా చేతనైనటువంటి సహాయం, నాకు అవకాశం ఉన్నది, నేను చేస్తాను. అది షూర్ సార్. 100% రావాల్సిన అవసరం ఉంది.
ఎస్ సార్, ఎందుకంటే ఎస్ సార్. చూస్తున్నాం కదా ఇప్పుడు శంకరాచార్యుల వారిది, ఆది శంకరాచార్యుల వారి జీవిత చరిత్ర, అవును స్వామి సార్. వివేకానంది, ఆ, యోగానంద పరమహంస, జిల్లేళ్లమూడి అమ్మ, అవును సార్. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూడాలంటే ఒక చిన్న డాక్యుమెంటరీ లాగా వాళ్ళవి ఉన్నాయి. తెలియదు కదా వాళ్ళు ఏం చేస్తుంది అనేది. పుస్తకాల అవును సార్. చదువు అవును. పరిస్థితి లేదు, కొన్ని పుస్తకాలు మనకు అందుబాటులో ఉండవు. అదంతా చదివి అది తెలుసుకునేంత ఉండదు. ఇక్కడ ఏంటంటే ఒక గంటలోనో 2 గంటల్లోనో ఆ డాక్యుమెంట్ అంతా కూడా వాళ్ళ గురించి ఎంతో కొంత ఎసెన్స్ అనేది మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి తప్పనిసరిగా పత్రిజీ గురించి మనం ఎంత చక్కగా ఎంత వివరంగా ఇవ్వగలిగితే అంత గొప్పగా మనం ప్రపంచానికి పత్రిజీ హాస్యానికి మన వంతుగా మనం కృషి చేసినట్టని నేను నమ్ముతున్నాను. 100% నా సార్. వంతుగా నేను మీకు ఫుల్ సపోర్ట్ ఇస్తా. ఎస్ సార్. మీరు 100% ఇస్తారు సార్, నాకు తెలుసు అది. అదే. ఎందుకంటే మీరు పిరమిడ్ మాస్టర్, అందులోనూ పత్రి గారితో ఎంతో సన్నిహితంగా ప్రయాణం చేశారు. పత్రి గారిని ఆ, బాగా అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది, అందులో మీరు కూడా ప్రముఖులు. ఎస్ సార్. ఏం సో లేదు, మీ అదేం కాదులే కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాత్ర. ఎస్ ఎవరు సార్, ఎస్ ఎక్కువ సార్, తక్కువ 100%. కాదు. వాస్తవంగా మనం ఎక్కువ ఫస్ట్ తక్కువ అనట్లేదు సార్, అంటే అదే ఏం లేదు. అర్థం చేసుకుని ఇది చేసిన వాళ్ళు చాలా తక్కువ అంటే మంది సార్, అట్లా ఒక్కొక్కళ్ళు ఒక అంటున్నాను. పాయింట్ పట్టుకుంటారు. మేము ఏంటంటే అట్ట పట్టుకోకుండా ఓవరాల్ గా ఎస్ సార్, సారినంతా ఎస్ సార్. పట్టుకున్నాం అది. అది సార్. షూర్ సార్. అయితే రేపు అది మన క్లాసు రేపు ఇది చేద్దాం సార్. అట్లాగే అలాగా మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాం సార్. నేను అట్లాగా ఇంకోటి ఏం అట్లా చేస్తానంటే తులసి దళం, పత్రి సార్ రాసిన తులసి దళం మీద నేను క్లాసెస్ తీసుకుంటున్నాను సార్ ఇప్పుడు. సో ఓకే, కాబట్టి అలా క్లాసెస్ చెప్పుకుంటూ వెళ్దాము అన్నా సరే నేను ఓకే సార్. తులసి దళం మీదే మనం క్లాసెస్ చెప్పుకుంటూ వెళ్తాం సార్. అట్లాగే అట్లాగే. ఓకే, ఓకే సార్. చేద్దాం థ్యాంక్ యూ సార్. చేద్దాం థ్యాంక్ యూ సో మచ్. తప్పనిసరిగా. ఓకే ఎస్ సార్. రైట్. ఎస్. ఇందు గారు, over to ఓకే you. అమ్మా, రేపు చెప్పండి సార్. 6:30 కదా. అవును సార్. నేను ఓకే నేను పంపిస్తాను సార్ లింక్. మళ్ళీ ఇప్పుడు ప్రిపేర్ అయిపోయింది ఫ్లైయర్. నేను సెండ్ చేస్తాను అట్లా సార్ మీకు. అలాగా అలాగా అలాగా. ఓకే ఎస్. మీతో పాటుగా గీతా లక్ష్మి గారు కూడా ఉంటారు హైదరాబాద్ నుండి, మేడం గారు. ఓకే ఓకే, ఎస్ సార్. నో ప్రాబ్లం. ఎస్ ఎంతసేపు సార్. 10 minutes లో చెప్పమన్నా చెప్తా, నో ప్రాబ్లం. ఓకే సార్. డన్. అది ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్ వెంకట్ సార్ చెప్తారా? ఏమైనా మాట్లాడతారా? లేదండి, ఓకే, క్లోజ్ థ్యాంక్ యూ అండి, చేసేయండి. వస్తానండి. ఓకే సార్. బాయ్ సార్. బాయ్. థ్యాంక్ యూ సార్. రేపు కలుద్దాం ఓకే, సార్. థ్యాంక్ యూ. రేపు కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, వీక్షించారు కదూ. సో మన ఏమంటారు, కొత్తగా వచ్చిన భారతి గారైనా, మళ్ళీ 23 ఏళ్ల నుండి సాంగత్యం చేస్తున్న లక్ష్మీ మేడం గారైనా, వారి వారి అనుభవ జ్ఞానం ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుందండి. అందుకే ద కంప్లీట్ మ్యాన్ అనే ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తూ వస్తున్నాం. అందరికీ కూడా ఆ జ్ఞానం అందాలన్న ఒక సదుద్దేశంతో మీ ముందుకి ఇవాళ ఇలా రావడం జరుగుతూ వస్తోంది ప్రతిరోజు. సో మరి థ్యాంక్స్ అండి అందరికీ కూడా. మరి రేపు మరొక మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగిద్దాము. థ్యాంక్ యూ సో మచ్. కృతజ్ఞతలు, ధన్యవాదాలు అందరికీ కూడా. బాయ్ బాయ్.